This conference will now be recorded. Okay, let us suppose I want to display news feeds in my website, in my web application. I want to display news feeds in my website. This is the requirement. Usually, how do you do this requirement? So you need to design a web application in such a way that the administrator or any specific users can post the news and can display the system can display the news details. But it is very difficult for us to post a news because we don't know about the international news. We don't have a data about the international news, and we don't have a data about the BBC news or CNN news or some other news. We have a only local news. But how can we post the data of about the international news? Next one, I have a requirement. In my website, I want to provide an option to the users who can log in into my web application so that they can recharge their mobile. So usually, how do you do this? You cannot develop a feature like a recharge application. Usually, how do you do the recharge? Recharge is nothing but once your payment is done for the appropriate amount, internally some APIs will do the recharge. That means your mobile number activated recharge amount with some recharge amount. But how do you do this? Because how can you develop this? మీ మొబైల్ నెంబర్ కి మీ యొక్క అప్లికేషన్ కి అంటే ఏ మొబైల్ నెంబర్ కైనా రీఛార్జ్ చేసే కెపాసిటీ మీకు అసలు ఎలా ఉంటుంది? మీ వెబ్సైట్ కి ఎలా ఉంటుంది? బై డిఫాల్ట్ గా ఉండదు. సో దట్ మీన్స్ యూ హ్యావ్ టు డిపెండ్స్ అపాన్ ది సమ్ అదర్ అప్లికేషన్ ఎక్సెట్రా. Similarly, implementation of the payment gateway. You want to implement the credit card payment processing in your web application. దీన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు? దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మీ యొక్క వెబ్ అప్లికేషన్ అనేది డైరెక్ట్ గా అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు ప్రాసెస్ చేసేటట్టు ఉండాలి. అన్ని బ్యాంకులతోటి టైఅప్ అయి ఉండాలి. వీసా మాస్టర్ కార్డ్స్ రెండింటిని ప్రాసెస్ చేసేటట్టు ఉండాలి. మరి దీన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు? మీ వెబ్సైట్ లో చేయలేరు, బై డిఫాల్ట్ గా చేయలేరు. ఎందుకంటే మీ వెబ్ అప్లికేషన్ అలా డెవలప్ చేసి మీ వెబ్ అప్లికేషన్ కి అన్ని బ్యాంకుల వాళ్ళతోటి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకొని వాళ్ళతోటి కాంటాక్ట్ లో ఉండి వాళ్ళ ఏపీఐస్ ని మీరు కన్జ్యూమ్ చేసుకునేటట్టు ఉండి అప్పుడు మాత్రమే మీరు ప్రాసెస్ చేయగలుగుతారు. లేకపోతే డైరెక్ట్ గా బ్యాంక్ వాళ్ళే మనకేం ఏపీఐ ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ రిక్వైర్మెంట్, very simple requirement. Let us suppose I want to display today's weather. In my web application. మరి టుడేస్ వెదర్ ని మీరు ఎలా డిస్ప్లే చేస్తారు? అసలు మీకు వెదర్ డిపార్ట్మెంట్ కి రిలేషన్ ఏంటి? మీ యొక్క అప్లికేషన్ కి వెదర్ కి రిలేషన్ ఏంటి? అసలు ఆ ట్రాన్సాక్షన్స్ ని మీరు ఎలా పోస్ట్ చేస్తారు అంటే మీరు మీ వెబ్సైట్ లో ఎక్స్ప్లిసిట్ గా ఒక ఇంటర్ఫేస్ డెవలప్ చేసుకొని ఇంప్లిసిట్ గా ఇంటర్ఫేస్ డెవలప్ చేసుకొని
దాంట్లో ఏదో ఒక యూజర్ టుడేస్ వెదర్ పోస్ట్ చేస్తే అది డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ ప్రతిసారి చూస్తే ఇక్కడ అంతా మాన్యువల్ ప్రాసెసింగ్ ఉంది, ఇక్కడ అంతా మాన్యువల్ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఈ మాన్యువల్ ప్రాసెస్ నేను అవాయిడ్ చేయాలి అంటే నాకు నా యొక్క అప్లికేషన్ యూజర్స్ తోటి ఎటువంటి రిలేషన్ లేకుండా డైరెక్ట్ గా నేను వేరే అప్లికేషన్స్ తోటి కమ్యూనికేట్ అయ్యి డేటా తీసుకొని ఆటోమేటిక్ గా నా వెబ్సైట్ లో డిస్ప్లే చేసేటట్టు ఉండాలి. This is called as a integration. This is called as a integration. Earlier, each and every web application contains all the information. So all the data is coming from the within the website. అంటే మీకు పాత సినారియోస్ లో ఏంటిది, ఏదైనా ఒక వెబ్సైట్ లో డేటా ఉంది అంటే అది వాళ్ళు పోస్ట్ చేసిన డేటానే, బట్ నవ్వేడేస్ ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ అప్లికేషన్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ అంటే వెబ్ అప్లికేషనే కాదండి, ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ హ్యావింగ్ సో మెనీ ఫీచర్స్, ఈవెన్ దో దట్ అప్లికేషన్ డజంట్ హ్యావ్ ఎ capability to implement such a feature, but that applications are also providing those features by depending upon the other applications. యూజువల్ గా మీరు ఒక అప్లికేషన్ డిజైన్ చేశారు, మీ అప్లికేషన్ డిజైన్ చేసినప్పుడు మీ యొక్క అప్లికేషన్ కి అసలు పేమెంట్ గేట్వే ప్రాసెస్ చేయటం అనేది మీ యొక్క అప్లికేషన్ లో ఆ ఫ్యూచర్ లేదు, మీరు ఆ కెపాసిటీ లేదు మీకు అలా డెవలప్ చేయడం. బట్ స్టిల్ ఇన్ యువర్ అప్లికేషన్ ఐ కెన్ సీ దట్ పేమెంట్ గేట్వే ఫీచర్. సో ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము ఇవన్నీ? because of integration. If you open the Google News, so Google News is displaying different types of news from the different types of countries and different types of categories also. So by usually Google developers or some users from the Google will not post the news. Google will depend upon the some news feeds websites, some news feeds, RSS feeds అంటారు వీటిని, న్యూస్ ఫీడ్స్ అంటారు. అంటే గూగుల్ దగ్గర కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి న్యూస్ కు సంబంధించి, వాళ్ళ వెబ్సైట్స్ తోటి అది కమ్యూనికేట్ అయ్యి అక్కడి నుంచి డేటా తీసుకొచ్చుకొని న్యూస్ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏదైనా అంతే, నవ్వేడేస్ ఏంటంటే ఒక అప్లికేషన్ లోనే అన్ని ఫీచర్స్ ఉండాల్సిన పని లేదు, ఒక అప్లికేషన్ లోనే అన్ని ఫీచర్స్ ని డెవలప్ చేయటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ సచ్ ఎ ఫీచర్, యూ నో నీడ్ టు డెవలప్ ఎనీథింగ్ ఆర్ యూ నో నీడ్ టు ఇంప్లిమెంట్ సచ్ ఎ ఫీచర్. యూ జస్ట్ సింప్లీ ఇంటిగ్రేటింగ్ విత్ దట్ స్పెసిఫిక్ అప్లికేషన్, యూ కెన్ కన్జ్యూమ్ దట్ ఫీచర్ ఆర్ యూ కెన్ కన్జ్యూమ్ దట్ డేటా by using these integrations. మీరు గమనించండి, ఏ వెబ్సైట్ అయినా తీసుకోండి, నవ్వేడేస్ ఏ వెబ్ అప్లికేషన్ అయినా తీసుకోండి. సో in some websites I want to link my mobile number with my Aadhaar number. This feature can be available either mobile websites or might be in the Aadhaar websites. How these two applications are integrating with each other? నార్మల్ గా మీరు ఒక ఆధార్ నెంబర్ తోటి మొబైల్ నెంబర్ లింక్ చేయాలి అంటే ఎన్ని లాక్స్ ఆఫ్ మొబైల్ నెంబర్ డేటాబేస్ మీరు మెయింటైన్ చేయాలి? మన ఇండియాలో ఎంతమందికి ఆధార్ ఉంటే, ఎంతమందికి మొబైల్ నెంబర్స్ ఉంటే అంతమంది డేటాని మీరు మీ యొక్క డేటాబేస్ లో మెయింటైన్ చేయాలి లింక్ చేసుకోవాలంటే. కానీ సెక్యూరిటీ పర్స్పెక్టివ్, నేను అన్ని మొబైల్ నెంబర్స్ ని వై షుడ్ ఐ మెయింటైన్ మై డేటాబేస్, నేను అసలు ఒప్పుకోను, మీ డేటాబేస్ లో నేను ఎందుకు మెయింటైన్ చేస్తాను? అది మొబైల్ అప్లికేషన్స్ కి సంబంధించిన డేటా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఎయిర్టెల్. హౌ కెన్ వి షేర్ ది 40 crores of Airtel mobile numbers or Airtel customers information to you? వాడేమంటాడు, ఆధార్ వెబ్సైట్ ఇది వెరీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, నేను మీ యొక్క డేటాబేస్ లో నేను ఎందుకు మెయింటైన్ చేస్తాను ప్రతి కస్టమర్ యొక్క ఆధార్ ఇన్ఫర్మేషన్, ఆధార్ కార్డు నెంబర్.
ఇక్కడ ఎవరి డేటాని సేవ్ చేసుకోవాల్సిన పని లేదు, ఎవరి ఫీచర్ ని ఇంప్లిసిట్ గా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాల్సిన పని లేదు. బట్ స్టిల్ యూ క్యాన్ యూటిలైజ్ స్టిల్ యూ కెన్ లింక్ ది appropriate mobile number with the appropriate Aadhaar ID by implementing or by interacting with their applications. That means one application interacting or integrating with another application. This is nothing but a one application communicating with another application. మరి ఎలా కమ్యూనికేషన్ జరుగుతుంది, ఏ విధంగా కమ్యూనికేషన్ జరుగుతుంది, రెండు అప్లికేషన్స్ ఎలా మాట్లాడుకుంటాయి, అసలు ఈ రెండు అప్లికేషన్స్ కి రిలేషన్ ఏంటి, రెండు అప్లికేషన్స్ సేమ్ టెక్నాలజీస్ లో డెవలప్ చేయాలా, ఒకవేళ రెండు అప్లికేషన్స్ డిఫరెంట్ టెక్నాలజీస్ లో డెవలప్ చేస్తే ఎలా కమ్యూనికేషన్ జరుగుతుంది, వీటన్నిటి గురించి మనం చూద్దాం. అర్థమైందండి? ఓకే, understood. Now take the requirement. Let us suppose very simple requirement. I want to display news feeds in my website. Let us suppose you have designed one Pega application. In the Pega application, at the right side of the dashboard or left side of the dashboard, you want to display some Pega news feeds or some news feeds. Not only Pega news feeds, some news feeds in your website. నేను ఆల్రెడీ ఒక సొల్యూషన్ చెప్పాను. ఏమని, మీరు మీ యొక్క అప్లికేషన్ లో బ్యాక్ ఎండ్ లో అడ్మిన్ మాడ్యూల్ లాగా ఒకటి క్రియేట్ చేసి దాంట్లో న్యూస్ పోస్ట్ చేస్తే అవి డిస్ప్లే అవుతాయి. లేకపోతే మీరు మీ యొక్క వెబ్సైట్ లో టుడేస్ గోల్డ్ రేట్ డిస్ప్లే చేయాలి. టుడేస్ గోల్డ్ రేట్ డిస్ప్లే చేయాలంటే కంపల్సరీగా ఆ పర్టికులర్ టైం కి ఒక పర్సన్ ఉండి మార్కెట్ లో గోల్డ్ రేట్ ఎలా ఉందో తెలుసుకొని కంపల్సరీగా మీ యొక్క అప్లికేషన్ లో పోస్ట్ చేయాలి. ఒకవేళ ఆ పర్సన్ లీవ్ అయితే, లేకపోతే ఆ పర్సన్ రాకపోతే, వేరే వాళ్ళు ఎవరో దాన్ని మర్చిపోతే పోస్ట్ చేయడం, నిన్నటి గోల్డ్ రేట్ ఇవాళ కూడా ఉందనుకోండి, ఏమవుతుంది, దట్ ఈస్ షోయింగ్ ది రాంగ్ డేటా. ఇలా ఉండవు. ఒకప్పుడు ఉండేమో కానీ ఇప్పుడు అంతా ఏమవుతుంది, ఒకవేళ ఎవరైనా సరే ఆ గోల్డ్ రేట్ డీటెయిల్స్ ని గనక ప్రొప్రైటరీ అప్లికేషన్ ఉంటుందో వాటిని డిస్ప్లే చేసుకోవటానికి మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అలాంటి ఫీచర్ ని వాళ్ళ సైట్ లో వెబ్సైట్ లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి వాళ్ళు ఎటువంటి కోడ్ కానీ డెవలప్మెంట్ కానీ చేయట్లేదు. సింపుల్ గా అదర్ అప్లికేషన్స్ మీదే డిపెండ్ అవుతున్నారు. సో లెట్ us suppose I have a one Java application and I have a one Python application. We call it as a two heterogeneous applications అంటాం. దీన్ని homogeneous applications అనరు, heterogeneous applications అంటాం. ఈ రెండు అప్లికేషన్స్ ఒకదానితో ఒకటి ఎలా కమ్యూనికేషన్ జరుగుతుంది? For example, I have a one Java application and I have another Java application. సో వీటిని ఏమంటాము మనం, హోమోజీనియస్ అప్లికేషన్స్ అంటాము. ఈ రెండు అప్లికేషన్స్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంటుంది. లేకపోతే ఈ రెండు వెబ్ అప్లికేషన్స్ మీద కావచ్చు, లేకపోతే డెస్క్టాప్ అప్లికేషన్స్ కావచ్చు, లేకపోతే కన్సోల్ అప్లికేషన్స్ కావచ్చు, లేకపోతే రెండు జావా ప్రోగ్రామ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఈ రెండు జావా అప్లికేషన్స్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతూ ఉంది. ఎందుకని, రెండు సేమ్ టెక్నాలజీ, దాని యొక్క నేటివిటీ దీని యొక్క నేటివిటీ రెండు సేమ్. అది పంపించిన రిక్వెస్ట్ ఇది అర్థం చేసుకోగలదు, ఇది పంపించిన రెస్పాన్స్ అది అర్థం చేసుకోగలదు. బికాస్ టూ అప్లికేషన్స్ బైనరీ ఫార్మాట్ ఈజ్ సేమ్. Binary format is same. So how these two applications are communicating with each other means, earlier in Java there is a one API, call it as a RMI.
there is a one API, call it as a RMI, remote method invocation. అంటే ఒక జావా అప్లికేషన్స్ లో ఉండే ఒక మెథడ్ ని, లేకపోతే ఒక జావా ప్రోగ్రామ్ లో ఉండే ఒక పర్టికులర్ ఫంక్షన్ ని వేరే జావా ప్రోగ్రామ్ నుంచి కూడా మనం కాల్ చేసుకోవచ్చు బై యూజింగ్ ది RMI, రిమోట్ మెథడ్ ఇన్వకేషన్. దీన్నే .NET లో రిమోటింగ్ అంటారు. రిమోటింగ్ అనే టెక్నాలజీ అంటే అలాంటి ఫీచర్ ద్వారా మనం ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు .NET లో. పైథాన్ లో కూడా అలానే, దానికి సంబంధించిన ఫీచర్ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ది అప్రోప్రియేట్ టెక్నాలజీస్, అప్రోప్రియేట్ ఫీచర్. సో ద టూ హోమోజీనియస్ అప్లికేషన్స్ కెన్ కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్. ఇక్కడ డైరెక్ట్ గా జావా ఆబ్జెక్ట్ ని కూడా అనదర్ జావా ఆబ్జెక్ట్ అర్థం చేసుకుంటుంది. ఈ జావా రెస్పాన్స్ ఆబ్జెక్ట్ ని కూడా ఈ జావా రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అర్థం చేసుకుంటుంది. రిమెంబర్ దిస్, ultimately all these request and response architecture is nothing but a client server architecture. అంటే ఒకటి క్లయింట్, ఒకటి సర్వర్, ఒకళ్ళు రిక్వెస్ట్ పంపిస్తారు, ఒకళ్ళు రెస్పాన్స్ ఇస్తారు బేసికల్గా. సో ఇప్పుడు మరి ఇక్కడ లిమిటేషన్ ఏంటి? ఇక్కడ ఒక లిమిటేషన్ ఉంది. అంటే నేను ఏదైనా ఒక ఫీచర్ ని డెవలప్ చేయాలన్నా, ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా, డిపెండ్స్ అపాన్ మై టెక్నాలజీ, ద సేమ్ ఫీచర్ ఈస్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ది సేమ్ టెక్నాలజీ ఆర్ నాట్, ఐ హావ్ టు చెక్. అదే కదా లిమిటేషన్ ఇక్కడ. అంటే నేను జావా అప్లికేషన్ డిజైన్ చేశాను, బట్ సేమ్ మై జావా అప్లికేషన్స్ లో కూడా ఇలాంటి ఫీచరు ఇక్కడైనా అనదర్ జావా అప్లికేషన్స్ లో ఎవరైనా ఇంప్లిమెంటేషన్ చేశారా, చేయలేదా? ఒకవేళ అనదర్ జావా అప్లికేషన్ లో ఆ ఫీచర్ ఎక్కడా లేదనుకోండి, అంటే మనం ఒకవేళ ఒక యూజర్ కానీ, ఒక కంపెనీ కానీ .NET అప్లికేషన్ లోనో, పైథాన్ అప్లికేషన్ లో అలాంటి ఫీచర్స్ ని డెవలప్ చేసింది. మరి మీ అప్లికేషన్ పైథాన్ తో కానీ .NET తో కానీ కమ్యూనికేట్ అవ్వదా అంటే అవ్వదు. ఎలా అయింది? ఎందుకంటే .NET యొక్క బైనరీ ఫార్మాట్ ని పైథాన్ ఎలా అర్థం చేసుకుంటుంది, పైథాన్ యొక్క ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ని .NET ఎలా అర్థం చేసుకుంటుంది? అర్థం చేసుకోదు. అందుకని మనకి మార్కెట్ లోకి కొన్ని టూల్స్ ఆర్ ప్రోటోకాల్స్ ఆర్ మీడియేటర్ లైబ్రరీస్, మీ ఇష్టం వచ్చిన పదం వాడుకోవచ్చు, కొన్ని మార్కెట్ లోకి వచ్చినాయి. అంటే టూ heterogeneous applications are also can communicating with each other. Two heterogeneous applications can also communicating with each other by using ఇక్కడ ఎలా అయితే మనం RMI అనే API అంటున్నాము, RMI అనే ఒక లైబ్రరీ అంటున్నాము. RMI అనేది జావా RMI అనే ఒక API ఉందండి. జావా RMI అనే ఒక API ఉంది. రిమోటింగ్ అనేది ఒక .NET లైబ్రరీ ఆర్ .NET కి సంబంధించిన ఒక API. అలానే కోర్బా అంటారండి. కోర్బా కామన్ ఆబ్జెక్ట్ రిక్వెస్ట్ బ్రోకర్ ఆర్కిటెక్చర్. దీని ద్వారా మీరు టూ హెట్రోజీనియస్ అప్లికేషన్స్ ని కమ్యూనికేట్ చేయొచ్చు. ఒకవేళ అది జావాలో ఉన్నా, లేకపోతే పైథాన్ లో ఉన్నా, లేకపోతే ఒకటి .NET లో ఉన్నా, ఒకటి పైథాన్ లో ఉన్నా, ఇలా మీరు టూ డిఫరెంట్ అప్లికేషన్స్ ను కూడా కమ్యూనికేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ API. దిస్ ఈస్ ఎ వెరీ 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 ఓల్డ్ API. అసలు నవ్వేడేస్ ఎవరు వాడుతూ ఉండరు. దీని తర్వాత మనకి ఏమొచ్చిందంటే RPC XML అంటారు. రిమోట్ ప్రొసీజర్ కాల్, ఇది కూడా వన్ ఆఫ్ ది API టు ఇంటరాక్టింగ్ బిట్వీన్ ది అప్లికేషన్స్. కోర్బా, RPC XML, nowadays SOAP and REST. These are the protocols and actually చెప్పాలంటే these are the protocols defined by the third parties
These protocols can be useful to communicate the different applications. For example, CORBA versus RPC XML versus SOAP. RPC XML అన్నా లేకపోతే XML RPC, కోర్బా వర్సెస్ సోప్. ఇప్పుడు ఎవరు అసలు ఈ కోర్బాని వెరీ రేర్ అనమాట. అసలు నాకు తెలిసి ఇంకా వెరీ వెరీ లెగసీ అప్లికేషన్స్ అలా ఉంటే ఉండొచ్చేమో కానీ నౌడేస్ ఎవ్రీ వన్ ఈస్ యూజింగ్ ది సోప్ ఆర్ రెస్ట్. దీస్ టూ ప్రోటోకాల్స్ వాడుతున్నారు ఏదైనా అప్లికేషన్స్ మధ్య కమ్యూనికేషన్ జరగాలి అనుకుంటే. Everyone is using either SOAP or either REST protocol. So CORBA is essentially a design specification for object request broker where ORB provides a mechanism required for distributed objects to communicating with another, whether locally or on remote devices, written in a different languages or at different locations on a network. సో మనం నెట్వర్క్ గురించి మాట్లాడాల్సిన లేదు. టూ అప్లికేషన్స్ కమ్యూనికేట్ అవుతున్నాయి అంటే అది సేమ్ నెట్వర్క్ లో ఉండమను, వేరే నెట్వర్క్ లో ఉండమను, మనకు అనవసరం. చూడండి, లేటెస్ట్ వర్షనే 1991 లో స్టార్ట్ అయ్యి లేటెస్ట్ వర్షన్ 3.3. అసలు ఇప్పుడు దాని మీద డెవలప్మెంట్ కూడా లేదు. మరి దేనికి వాడతాం అసలు? ఇదేంటిది ఈ కోర్బా అనేది ఏంటిది అంటే ఇది ఒక ప్రోటోకాల్ అని చెప్తానండి. అంటే ఈ ప్రోటోకాల్ అంటే ఏంటిది? ప్రోటోకాల్ కంటైన్స్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోటోకాల్ డిఫైన్ చేసినప్పుడు అంటే మీరు కావాలంటే మీరు కూడా మీ ఓన్ ప్రోటోకాల్ డిఫైన్ చేయొచ్చు. అదేంటి ప్రోటోకాల్ అంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ కదా అని మీరు అడగొచ్చు. కరెక్టే, హెచ్టిటిపి ఉంది, ఎఫ్టిపి ఉంది, టెల్నెట్ ఉంది, ఎస్ఎంటిపి ఉంది, అగ్రి. దానితో పాటు మీరు కావాలంటే మీ ఓన్ ప్రోటోకాల్ డిఫైన్ చేసుకోవచ్చు. అలా డిఫైన్ చేసిన ప్రోటోకాల్స్ ఇవన్నీ ఒకసారి మీరు డీటెయిల్ గా చదివితే అర్థమవుతుంది. అంటే దీంట్లో ఈ కామన్ ఆబ్జెక్ట్ రిక్వెస్ట్ బ్రోకర్ ఆర్కిటెక్చర్ దీంట్లో ఏముంటుంది అసలు అంటే, నువ్వు రెండు అప్లికేషన్స్ తోటి కమ్యూనికేషన్ చేసుకోవాలనుకుంటున్నావు కదా, అంటే నీ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ వేరుంటుంది, వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఆబ్జెక్ట్ ఎలా వేరుగా ఉంటుంది, నువ్వు పంపించే రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ఎలా ఉండాలి, నువ్వు పంపించే రెస్పాన్స్ ఆబ్జెక్ట్ ఎలా ఉండాలి అనేది డీటెయిల్డ్ గా చెప్తారు. ఆ ఫార్మాట్ కూడా చెప్తారు. CORBA enables a communication between the software written in a different languages and running on a different computers. Okay, మనకి different computers అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు, different languages అనేది మెయిన్ ఇంపార్టెంట్. కంప్యూటర్స్ అనేది నెట్వర్క్ లో అది నెట్వర్క్ కు సంబంధించింది వస్తుంది. ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఫ్రమ్ ఎ స్పెసిఫిక్ ఆపరేటింగ్ సిస్టమ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ హార్డ్వేర్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఆల్ రిమూవ్డ్ ఫ్రమ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డెవలపర్స్ who use CORBA. CORBA normalizes the methodic call semantics between the application objects residing either in the same address space or in the remote address space. That means అది సేమ్ హోస్ట్ లో ఉండమను లేకపోతే డిఫరెంట్ హోస్ట్ లో ఉండమను, మీ యొక్క డొమైన్ నేమ్ వేరుగా ఉంటుంది, వాళ్ళ యొక్క డొమైన్ నేమ్ వేరుగా ఉన్నా పర్వాలేదు. CORBA uses an interface definition language to specify the interfaces that objects present in the outer world. CORBA then specifies the mapping from the ideal specific implementation language C++ or Java. Standard mapping exists, etc. సో చూడండి, వాళ్ళు ఎలా రిక్వెస్ట్ ఉంటుందో ఈ నెట్వర్క్ లో రెండు అప్లికేషన్స్ యొక్క ఆబ్జెక్ట్స్ ఎలా కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుందో వాడు డిఫైన్ చేశాడు. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఓల్డ్. దీని తర్వాత మనకేమొచ్చింది, XML RPC అని వచ్చింది. XML RPC. వాట్ ఈజ్ XML RPC? జస్ట్ చూడండి, XML RPC రిమోట్ ప్రొసీజర్ కాల్ ప్రోటోకాల్
చూడండి, ఇది కోర్బా ప్రోటోకాలే, ఇది కూడా ప్రోటోకాలే, which uses XML to encode its calls and HTTP as a transport mechanism. సో యూసేజ్ ఏమంటుంది, ఇన్ XML RPC ఏ క్లయింట్ పెర్ఫార్మ్స్ an RPC by sending an HTTP request to server that implements the XML RPC and receives the HTTP response. A call can have a multiple parameters etc. అంటే ఇక్కడ అల్టిమేట్ గా కూడా రెండు అప్లికేషన్స్ కమ్యూనికేట్ అవుతున్నాయి, బట్ ఇక్కడ ఏమవుతుంది, డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ XML లో వెళ్తుంది. ద రిక్వెస్ట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ XML లో వెళ్తుంది. ద రిక్వెస్ట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్, చూడండి ఇక్కడ an example of XML RPC request, an example of XML RPC response. ఇక్కడ ఇందాక నేను చెప్పిన డ్రాబ్యాక్ ఏంటిది, రెండు జావా అప్లికేషన్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది, అందుట్లో పెద్ద గ్రేట్ ఏం లేదు. బై యూజింగ్ RMI అన్నాను, రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్ అన్నాను. ఒకసారి అసలు దీని గురించి కూడా తెలుసుకోండి, ఎందుకంటే ఇది నాలెడ్జ్ అంతే. RMI, రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్ ఇన్ ది కంప్యూటర్ జావా. ఓకే, Java remote method invocation is a Java API that performs a remote method invocation that object oriented is equal to the remote procedure calls with the support for direct transfer of serialized Java classes and distributed garbage collections. The original implementation depends upon the Java virtual machine etc. mechanism. It has a the protocol underlying Java only implementation. The protocol underlying this is Java only implementation is known for the Java remote method protocol. In order to support a code running on non-Java, non-JVM context, ఇది important point. Programmers later developed a Corba version. ప్రోగ్రామర్స్ లెటర్ డెవలప్డ్ కోర్బా వర్షన్. అంటే మీరు రెండు జావా అప్లికేషన్స్ కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈ జావా రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్ వాడారని మనకు తెలుస్తుంది. కానీ నాన్ జేవిఎం అప్లికేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక, మీకు అప్పటికి ఈ C#.NET ఇవేమీ లేవు అసలు మార్కెట్ లోకి. C#.NET ఈ .NET ఫ్రేమ్వర్క్ రాలా అసలు. అంతకుముందు ఈ .NET వాళ్ళు ఏం వాడేవాళ్ళు అంటే విజువల్ C++, లేకపోతే విబి, విజువల్ బేసిక్, లేకపోతే ASP అనేది యాక్టివ్ సర్వర్ పేజెస్, ఇలాంటివి వాడేవాళ్ళు. వాళ్ళ దగ్గర .NET ఫ్రేమ్వర్క్లే లేవు అసలు. ఎజుమి నేను చెప్తున్నాను, లేకపోతే అప్పుడు బేసిక్ పైథాను, లేకపోతే వేరే డిఫరెంట్ C++, రూబీను, పెర్లో ఇట్లాంటి వాటితో కమ్యూనికేట్ చేసుకోవాలంటే నాన్ JVM తోటి కమ్యూనికేట్ చేసుకోవాలంటే కోర్బా. వాడు క్లియర్ గా చెప్పాడు చూడండి. యూజింగ్ ద టర్మ్ RMI may denote slowly the programming interface may significantly both the API, JRP etc. అంటే వాళ్ళ ఉద్దేశం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై RMI సర్వర్ క్లాస్ అంటే జావా ప్రోగ్రామ్, RMI సర్వర్ క్లాస్ జావా ప్రోగ్రామ్, RMI క్లయింట్ క్లాసు జావా ప్రోగ్రామ్. అంటే రెండు ప్రోగ్రామ్స్ జావాలోనే ఉండాలి. అవి సేమ్ కంప్యూటర్ లో ఉన్నా, సేమ్ నెట్వర్క్ లో ఉన్నా, డిఫరెంట్ నెట్వర్క్ లో ఉన్నా కూడా కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. ఇది దీన్ని ఓవర్కమ్ చేసిన తర్వాత దీన్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చిందే కోర్బా. కోర్బా తర్వాత మనకేమొచ్చింది, XML RPC అని వచ్చింది. ఒక్కసారి ఆ డిఫరెన్సెస్ కూడా చూడండి, అర్థమవుతుందండి బేసిక్స్. ఎందుకంటే నేను డైరెక్ట్ గా మీకు చెప్పొచ్చు సోప్ అని చెప్పేసి ఏదో 4 లైన్లు చెప్పొచ్చు, కానీ మీకు ఈ ఇంటిగ్రేషన్స్ గురించి అర్థం అవ్వాలంటే అసలు ఏంటి ఫ్రంట్ బ్యాక్, ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా? ఓకే అండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది XML RPC వర్సెస్ కోర్బా? ఎందుకంటే మార్కెట్ లోకి ఆ రెండు తర్వాత XML RPC just uses URL. Usually XML is carried over the HTTP, which was not really designed as a data protocol. Corba implementations have from the beginning supported transactions. Okay, ఎక్కడ ఇచ్చాడు? డిఫరెన్సెస్ కావాలి మనకి. XML RPC's idea of human readable and writable script parsable standard for HTTP based requests and responses has also been implemented in completing the specifications such as etc.
and web method, web interface definition language. Prior ఆర్ట్ ట్రాపింగ్ కామ్, దీన్ని ఏమంటారంటే కాంపోనెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. దీన్ని కాంపోనెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాడు, మైక్రోసాఫ్ట్ వాడిది. తర్వాత దీనిలోనే డీకామ్ వచ్చింది, డిస్ట్రిబ్యూటెడ్ కాంపోనెంట్ ఆబ్జెక్ట్ మోడల్. తర్వాత వచ్చింది రిమోటింగ్ అని. ఓకే, సో ప్రయర్ ఆర్ట్ ట్రాపింగ్ కామ్, Corba and Java RMI objects in XML syntax and transporting them via HTTP is also existed in the data channel, web broker technology, etc. So ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు మార్కెట్ లోకి ఏమున్నాయి, అసలు డైరెక్ట్ గానే సోప్ ఉందా అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే సోప్ అనేది తర్వాత ఇంప్లిమెంటేషన్ జరిగింది. పాత అప్లికేషన్స్ కి ఇప్పటికీ కొన్ని అప్లికేషన్స్ సోప్ ను కూడా డెవలప్ చేయలేదు, సోప్ ను కూడా సపోర్ట్ చేయలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెరీ 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 ఓల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మార్కెట్ లో ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు పాస్కల్ తీసుకున్నారు, పాస్కల్ లేకపోతే ఇంకా వెరీ ఓల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి. వాటిల్లో సోప్ అనేది, సోప్ ప్రోటోకాల్ ని వాళ్ళ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిజైన్ చేసుకున్నాయి అంటే చేసుకోలేదనే చెప్తాను. ఎందుకంటే ఇంకా కొన్ని సోప్ ని సపోర్ట్ చేయవు, ఇంకా కొన్ని సోప్ ని సపోర్ట్ చేయట్లేదు. సో ఒకదానితో ఒకటి కమ్యూనికేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మార్కెట్ లోకి ఇలా వచ్చినాయి. సో దీని తర్వాత XML RPC వచ్చింది. తర్వాత ఏమొచ్చింది మనకి, సోప్ అనే ఒక ప్రోటోకాల్ ని మార్కెట్ లోకి వచ్చింది. సోప్ అనే ఒక ప్రోటోకాల్ మార్కెట్ లోకి వచ్చింది టు కమ్యూనికేట్ టు డిఫరెంట్ అప్లికేషన్స్. సో ఇదేమో XML రిమోట్ ప్రొసీజర్ కాల్. సోప్ ని ఏమంటారంటే సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. దాని మీనింగ్ లోనే ఉంది, సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. అంటే సోప్ కూడా ఒక ప్రోటోకాలే, అంతేగాని అది ఒక టెక్నాలజీ కాదు, లేకపోతే అది ఒక లైబ్రరీ కాదు, లేకపోతే అది ఒక API కాదు, లేకపోతే అది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. అది ఒక ప్రోటోకాల్. XML RPC ని మనం ఎలా ప్రోటోకాల్ అంటున్నామో సోప్ కూడా ఒక ప్రోటోకాల్. దీన్ని ఎవరు డిజైన్ చేశారు, సోప్ అనే ప్రోటోకాల్ ని ఎవరు డిజైన్ చేశారు, ఎవరో సోన్ పర్సన్ డిజైన్ చేసి ఉంటాడు, లేకపోతే W3C వాళ్ళు డిజైన్ చేసి ఉంటారు. W3C వాళ్ళు డిజైన్ చేసి ఉంటారు. ఏంటి దాంట్లో వాళ్ళు ఏమి డిఫైన్ చేస్తారు? సో దీనికన్నా ముందు ఒకసారి XML RPC వర్సెస్ సోప్. XML RPC and SOAP are very similar protocols from high level perspective. Both utilize XML for web service method request and encapsulation. For protocol, XML can make, RPC can only make the request using HTTPS connection. Meanwhile, SOAP commonly uses HTTPS, but it can be run on a variety of other protocols. SOAP use more powerful and is much preferred by the software tool versions, etc. SOAP was for a long time. SOAP is not supported, etc. But detailed available is that simple ga. ఎందుకంటే నేను ఎప్పుడైనా డైరెక్ట్ గా సోప్ అని చెప్పానంటే మనకి లైఫ్ లో తెలియదు XML RPC ఒకటి ఉందా అనేది, అందుకని చెప్తున్నాను. The biggest advantage SOAP has over the XML RPC is it supports the etc, which makes a discovery etc. But in the language like a PHP, WS can be used dynamically, etc. Okay, so definitely there are some drawbacks in the XML RPC. Those can be overcome in the SOAP. So SOAP is also nothing but a one proprietary protocol, simple object access protocol. So what is the purpose of SOAP? Now coming to the main purpose. As I told you, there is a Java web application or a Java application. Web application ఏ కాదు, ఏదైనా అప్లికేషన్ కావచ్చు. There is a .NET application. There is a Python applications. నేను జావా అప్లికేషన్ నుంచి రిక్వెస్ట్ ని పైథాన్ అప్లికేషన్ కి పంపించాలి.
ఒకటి గుర్తుపెట్టుకోండి, రిక్వెస్ట్ పంపించాలి అంటే ఆబ్వియస్లీ ఇవన్నీ క్లయింట్ సర్వర్ అండి. అసలు మార్కెట్ లో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ లేకుండా ఏమీ ఉండదు బేసికల్ గా. సో నువ్వు జావా నుంచి రిక్వెస్ట్ పైథాన్ అప్లికేషన్ పంపించాలి బై యూజింగ్ ది క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. సో అల్టిమేట్ గా ఈ రెండు అప్లికేషన్స్ నెట్వర్క్ లోనే ఉంటాయి. వీటి కింద అండర్లైన్ ప్రోటోకాల్ TCP IP ప్రోటోకాల్ ఉంటుంది. దీని పైన ఏంటిది అంటే ఈ రెండు వెబ్ అప్లికేషన్సా? నెక్స్ట్ పాయింట్ వస్తుంది, అంటే టైప్ ఆఫ్ అప్లికేషన్ కూడా తెలుసుకోవాల్సిందే కదా. ఈ రెండు వెబ్ అప్లికేషన్స్ అంటే దీనిపైన మనకి ఏ ప్రోటోకాల్ వస్తుంది? HTTP ప్రోటోకాల్ వస్తుంది. దీనిపైన ఇప్పుడు కమ్యూనికేషన్ జరగాలి అంటే HTTP అంటే రెండు వెబ్ అప్లికేషన్స్. రెండు వెబ్ అప్లికేషన్స్ అయినప్పుడు ఈ రెండు కమ్యూనికేషన్స్ ఎలా జరుగుతుంటుంది? నేను ఒక HTTP రిక్వెస్ట్ ని పైథాన్ లో ఉన్న సర్వర్ కి పంపించాను అనుకోండి. HTTP ఒక రిక్వెస్ట్ ని పైథాన్ అనే ఒక అప్లికేషన్ కి పంపించాను అనుకోండి. HTTP రిక్వెస్ట్లు అంటే గుర్తుపెట్టుకోండి, చూడండి ఎలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో. నువ్వు ఒక HTTP రిక్వెస్ట్ ని పైథాన్ వెబ్ అప్లికేషన్ కూడా పంపించవచ్చు. అంటే చూడండి, మీరు బ్రౌజర్ తీసుకున్నప్పుడు మీరు పంపించేది పైథాన్ అప్లికేషన్, జావా అప్లికేషన్, .NET అప్లికేషన్ మీకు అనవసరం. ఒక HTTP రిక్వెస్ట్ పంపిస్తే మీకు రెస్పాన్స్ వస్తుంది, వచ్చింది, డిస్ప్లే చేసుకున్నారు. అలానే ఇక్కడ కూడా ఒక HTTP రిక్వెస్ట్ ని బ్రౌజర్ కి పంపించారనుకోండి, మీకు రెస్పాన్స్ వచ్చింది. మరి ప్రాబ్లం లేదు కదా, ఇంకా దీనికి ఎందుకు సోప్లు అనేది ఇలాంటివి ఎందుకు? అదే మీరు ఒక ఆబ్జెక్ట్ ని పంపించండి. అర్థమైందా నా రిక్వెస్ట్? అర్థమైందా నా పాయింట్? ఒక ఆబ్జెక్ట్ ని పంపించాలండి, అందుకే దాని మీనింగ్ లోనే ఉంది చూడండి. సోప్ అంటే సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. అంటే పైథాన్ అప్లికేషన్ లో ఉన్న ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ నేను యాక్సెస్ చేసుకోవాలి. ఎలా యాక్సెస్ చేసుకుంటావు? నువ్వు ఈ HTTP రిక్వెస్ట్ ద్వారా యాక్సెస్ చేసుకుంటావా? అంటే నువ్వు ఇక్కడ చేసుకునేవన్నీ ఆబ్జెక్ట్లు అనుకుంటున్నామా? ఇవన్నీ కాదు కదా, ఇదంతా ఒక HTML పేజీలండి. నువ్వు రిక్వెస్ట్ పంపిస్తే రెస్పాన్స్ అంతా ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి వచ్చిన HTML ఆర్ టెక్స్ట్. కానీ నా రిక్వైర్మెంట్ ఏంటి? నేను కొన్ని ఆబ్జెక్ట్లు కమ్యూనికేట్ చేసుకోవాలి. నేను ఒక ఆబ్జెక్ట్ యాజ్ రిక్వెస్ట్ గా పంపించాలి. నా వచ్చిన రెస్పాన్స్ ఆబ్జెక్ట్ నేను ప్రాసెస్ చేసుకోవాలి. నాకు ఆబ్జెక్టుల మధ్య కమ్యూనికేషన్ జరగాలి, లేకపోతే నేను ఇన్పుట్ ఆబ్జెక్ట్ పంపించాలి, లేకపోతే నాకు ఆబ్జెక్ట్ ని రెస్పాన్స్ గా రిసీవ్ చేసుకోవాలి. మరి నార్మల్ HTTP ప్రోటోకాల్ సపోర్ట్ చేయదండి దానికి. అందుకని ఏమొచ్చింది మనకి? సోప్ ప్రోటోకాల్ వచ్చింది. సోప్ ప్రోటోకాల్ సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్ అని వచ్చింది. సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్ అని వచ్చింది. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ సోప్ అనే ప్రోటోకాల్ అండర్లైన్ దేన్ని వాడుకుంటుంది అంటే HTTPనే వాడుకుంటుంది, HTTP ప్రోటోకాల్ నే వాడుకుంటుంది. ఆల్వేస్ సోప్ అనే ప్రోటోకాల్ అంటే థర్డ్ పార్టీ ప్రోటోకాల్ ఇంప్లిమెంటేషన్ చేసినా కూడా అండర్లైయింగ్ HTTPనే వాడుకుంటుంది. HTTP అండర్లైన్ దేని మీద డిపెండ్ అవుతుంది? TCP IP. అసలు అది లేకపోతే నెట్వర్క్ కమ్యూనికేషనే లేదు. సో ఈ సోప్ ప్రోటోకాల్లో ఏముంటుందంటే, ఇప్పుడే చెప్పాను, ఎప్పుడైనా ఒకళ్ళు ఒక ప్రోటోకాల్ డిఫైన్ చేశారు అంటే అది రూల్స్ అన్నమాట. ఆ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు కూడా మనకి రాజ్యాంగంలో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, లేకపోతే మనకి జనరల్ గా కొన్ని ప్రోటోకాల్స్ డిఫైన్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు, ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి, లేకపోతే ఎమ్మెల్యే వస్తున్నాడు, మీ ఏరియాకి ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు అనుకోండి, ఏ ప్రోటోకాల్ ఫాలో అవ్వట్లేదు అని మనం న్యూస్ పేపర్ లో చాలా చూసుంటాం. ప్రోటోకాల్ ప్రకారం నన్ను పిలవాలి, నన్ను పిలవలేదు కనీసం అంటే ఏంటి? అవన్నీ ఒక గైడ్ లైన్స్, కొన్ని రూల్స్, పాటించాల్సిన పద్ధతులు. ఇక్కడ కూడా అంతే. సోప్ ప్రోటోకాల్ అంటే నువ్వు ఎప్పుడైతే ఈ ప్రోటోకాల్ యూస్ చేసుకుంటున్నావో, నేను ప్రోటోకాల్లో డిజైన్ చేసిన గైడ్ లైన్స్ ప్రకారమే నువ్వు ఫాలో అవ్వాలి. అంటే నువ్వు రిక్వెస్ట్ ఇలా ఉండాలి, రెస్పాన్స్ ఇలా ఉండాలి అని చెప్తావు. సో ఎప్పుడైతే టూ అప్లికేషన్స్ మధ్య ఒక సోప్ ప్రోటోకాల్ తోటి కమ్యూనికేషన్ జరుగుతుందో, ఆ సోప్ రిక్వెస్ట్ ఎలా ఉండాలి, ఆ సోప్ రిక్వెస్ట్ ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు పంపించే సోప్ రెస్పాన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఈ సోప్ ప్రోటోకాల్ తయారు చేసిన వాళ్ళు ఆల్రెడీ డిఫైన్ చేశారు. అసలు అన్ని డిఫైన్ చేశారు. అసలు ఈ సోప్ని ఎవరు డిజైన్ చేశారు? W3C వాళ్ళ?
డిజైన్డ్ బై ది ఓకే చూడండి ఒక పర్టికులర్ పర్సన్ డిజైన్ చేశాడు సోప్ ని. ఫస్ట్ అపీరియడ్ ఇనిషియల్లీ యాజ్ XML RPC 1998. తర్వాత Simple Object Access Protocol is a messaging protocol specification for exchanging the structured information in the web services in computer networks. Underlying it uses the HTTP protocol only. So దీంట్లో ఆ ప్రోటోకాల్ లో ఏమేమి ఉండాలి ఎలా ఉండాలి అంతా డిఫైన్ చేస్తుంటారు. ఒక సోప్ రిక్వెస్ట్ ఎలా ఉండాలి, ఒక సోప్ రెస్పాన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనకి గైడ్ లైన్స్ కూడా ఉంటాయి దాంట్లో. సో దీని ప్రకారంగా టెక్నాలజీస్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మా యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కూడా సోప్ ని సపోర్ట్ చేసేటట్టు మేము అడాప్ట్ చేసుకోవాలి, మేము డిజైన్ చేసుకోవాలి మా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని. ఇప్పుడు కాకపోయినా కూడా నెక్స్ట్ వర్షన్ లో మా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ C గానీ జావా గానీ C++ గానీ సోప్ ని మేము కూడా సోప్ ని సపోర్ట్ చేస్తున్నాము. అంటే మా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా సోప్ ని సపోర్ట్ చేస్తుంది. దట్ మీన్స్ ఎవరైనా సోప్ రెస్పాన్స్ కనుక మా ప్రోగ్రామింగ్ కి పంపిస్తే అంటే మా అప్లికేషన్ కి సోప్ రెస్పాన్స్ వస్తే మేము దాన్ని ప్రాసెస్ చేసుకోగలిగే కెపాసిటీని డిజైన్ చేసాము. అలానే మేము ఒక సోప్ రిక్వెస్ట్ ని పంపించేటట్టు మేము డిజైన్ చేసుకున్నాం మా అప్లికేషన్ ని. అలా లేటర్ వర్షన్స్ లో సోప్ అనే ప్రోటోకాల్ ని కూడా వాళ్ళ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేసినాయి. సో దీని యొక్క యూజ్ ఏంటిది, ఈ 2 హెట్రోజీనియస్ అప్లికేషన్స్ కూడా ఈ సోప్ ప్రోటోకాల్ ని వాడుకుంటున్నాయి అనుకోండి. దీని యొక్క పర్పస్ ఏంటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 2 అప్లికేషన్స్ కమ్యూనికేషన్ జరుగుతుంది అంటే 2 అప్లికేషన్స్ కి అండర్స్టాండబుల్ ఫార్మాట్ లోనే ఉండాలి ఏదైనా, అది రిక్వెస్ట్ కానీ రెస్పాన్స్ కానీ. ఇక్కడ మనకి జనరల్ గా అండర్స్టాండబుల్ ఫార్మాట్ ఏముంటుందంటే XML అంటారండి. మనకు అండర్స్టాండబుల్ ఫార్మాట్ ఏంటిది, సింపుల్ అండి. XML అనేది మనకి చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్ ఒక రకంగా చెప్పాలంటే. అది లేకపోతే అసలు అప్లికేషన్స్ మధ్య కమ్యూనికేషనే లేదు. అసలు అది లేకపోతే అప్లికేషన్స్ మధ్య కమ్యూనికేషన్ లేదు. ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ ఇది ఓన్లీ టెక్స్ట్ ఫార్మాట్ అనండి, ఇది ఓన్లీ టెక్స్ట్ ఫార్మాట్. అందుకే దీన్ని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా అర్థం చేసుకుంటుంది, ఏ టెక్నాలజీ అయినా అర్థం చేసుకుంటుంది, ఇది ఏ టెక్నాలజీ అయినా అర్థం చేసుకుంటుంది. అందుకే ఈ సోప్ కూడా దాని యొక్క ఇంటర్నల్ రిక్వెస్ట్ కానీ రెస్పాన్స్ కానీ ఎలా ఉంటుందంటే XML ఫార్మాట్ లోనే ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే సోప్ XML రిక్వెస్ట్ అంటాము, సోప్ XML రెస్పాన్స్ అంటాము. ఇది నార్మల్ గా XML, బట్ ఇది నార్మల్ గా XML అండి, కానీ ఇది నా XML. సోప్ XML రిక్వెస్ట్ కొంచెం వేరే విధంగా ఉంటుంది, సోప్ XML రెస్పాన్స్ వేరే విధంగా ఉంటుంది. అల్టిమేట్ గా XML లోనే ఉంటుంది, కానీ దాని మీద లేబుల్ సోప్ అని ఉందనుకోండి, ఇది సోప్ XML. మీకు తెలుసో తెలీదో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందనుకోండి, దాని యొక్క కెర్నల్ రాసిన వాడు వేరు. కెర్నల్ అనేది ఓపెన్ సోర్స్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమే ఓపెన్ సోర్స్. తర్వాత దాన్ని తీసుకొని దాని పైన కవరింగ్ వేసేసి ఇది రెడ్ హ్యాట్ లైనక్స్, ఇది ఒరాకిల్ లైనక్స్ అని చెప్తారు, లేకపోతే ఇది ఫెడోరా సెంటోఎస్ అంటుంటారు. అలానే ఇక్కడ కూడా XML అనేది కామన్. సోప్ XML రిక్వెస్ట్ ఇలా ఉంటుంది, సోప్ XML రెస్పాన్స్ ఇలా ఉంటుంది. అంటే కంపల్సరీగా నువ్వు 2 అప్లికేషన్స్ మధ్య కమ్యూనికేషన్ జరిగేటప్పుడు నువ్వు రిక్వెస్ట్ ఎలా పంపించాలి, ఎప్పుడైతే నువ్వు సోప్ ప్రోటోకాల్ వాడుతున్నావో, నువ్వు సోప్ ప్రోటోకాల్ మీద డిపెండ్ అయినప్పుడు నువ్వు రిక్వెస్ట్ ఫార్మాట్ కంపల్సరీగా సోప్ XML రిక్వెస్ట్ లో ఉంటుంది, సోప్ XML రిక్వెస్ట్. సో డెస్టినేషన్ అప్లికేషన్ ఈ సోప్ XML రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేసుకొని ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది, ముందు తన యొక్క నేటివ్ ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై జావా అప్లికేషన్. జావా అప్లికేషన్స్ లో ఏముంటుందండి, జావా ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇంటర్నల్ గా ఉండే జావా సోప్ సపోర్టెడ్ లైబ్రరీస్, కన్వర్టెడ్ టు సోప్ XML రిక్వెస్ట్. అంటే నెట్వర్క్ లో ఆ XML ట్రావెల్ అవుతుంది, విత్ HTTP ప్రోటోకాల్, అండర్లైన్ ప్రోటోకాల్ HTTP నే. సో తర్వాత
ఈ సోప్ XML రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకొని ప్రాసెస్ చేసుకోవడానికి డెస్టినేషన్ అప్లికేషన్ రెడీగా ఉంటుంది. అదేం చేస్తుంది, ఈ సోప్ XML రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకొని కన్వర్టింగ్ ఇంటూ సోప్ XML రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకొని కన్వర్టెడ్ ఇంటూ నేటివ్ ఆబ్జెక్ట్. అంటే నేటివ్ ఆబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేసుకుంటుంది. పైథాన్ ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేసుకుంటుంది. సో పైథాన్ ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేసుకొని ఆ ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెసింగ్, వన్స్ ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జనరేట్ రెస్పాన్స్ ఇస్తుంది. జనరేట్ రెస్పాన్స్. ఈ రెస్పాన్స్ ఏమవుతుంది, జనరల్ గా వాళ్ళ యొక్క నేటివ్ ఫార్మాట్ లోనే ఉంటుంది. తర్వాత ఈ రెస్పాన్స్ మళ్ళీ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఆ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ మళ్ళీ సోప్ రెస్పాన్స్ అంటే సోప్ XML రెస్పాన్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, పైథాన్ అప్లికేషన్ లోనే జరుగుతుంది. ఎవరు కన్వర్ట్ చేస్తారు, వాళ్ళ యొక్క లైబ్రరీస్ కన్వర్ట్ చేస్తాయి. అగైన్ ఈ సోప్ XML రెస్పాన్స్ మళ్ళీ నెట్వర్క్ లో ట్రావెల్ అయిపోయి మళ్ళీ ఎక్కడికి వస్తుంది, జావా అప్లికేషన్ కి వస్తుంది. జావా అప్లికేషన్ కి, ఎందుకంటే ఎవరైతే రిక్వెస్ట్ పంపించారో వాళ్ళు రెడీగా వెయిట్ చేస్తున్నారు రిసీవ్ చేసుకోవడం కోసం. సో ఈ జావా అప్లికేషన్ కి సంబంధించిన సోప్ లైబ్రరీస్, జావా అప్లికేషన్ సోప్ లైబ్రరీస్ ఏం చేస్తాయి, ఆ సోప్ XML రెస్పాన్స్ ని మళ్ళీ ఎలా కన్వర్ట్ చేస్తాయి అంటే జావా ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేస్తాయి. ఎందుకంటే అల్టిమేట్ గా కావాల్సింది జావాగానే కదా. అర్థమైందా ఏమన్నా? ఓకే అండి. సో ఫైనల్ గా ఇప్పుడు నువ్వేమో నీ కోడ్ లో రాసిందేమో జావా కోడ్, అల్టిమేట్ గా నువ్వు కమ్యూనికేట్ అయిందేమో పైథాన్ అప్లికేషన్ తోటి. పైథాన్ పంపించిన రెస్పాన్స్ ఏమో పైథాన్ లో ఉంటుంది, కానీ అది జావా అర్థం చేసుకొని డేటాబేస్ లో సేవ్ చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఇక్కడే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జావా ప్రోగ్రామ్ రాశానండి. ఏది, కస్టమర్ సి ఈజ్ ఈక్వల్ టు న్యూ కస్టమర్ C dot get Python data, C dot get Python data, now string response అని పెట్టాను. ఇంతే నేను రాసేది జావా కోడ్. నాకు అనవసరం అది పైథాన్ కి ఎలా పంపించాలనేది నాకు అనవసరం. దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ డ్యూటీ. నేను రాసేది జావా కోడే. సో ఎప్పుడైతే మీరు ఇలా రాశారో దీనిపైన ఉండే, అంటే జావా, ఇది మీ యొక్క జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకుందాం, జావా ప్రోగ్రామ్ అనుకున్నాం. దీనిపైన ఏముంటాయి, మీరు కంపల్సరీగా వెబ్ సర్వీసెస్ కి సంబంధించిన ఆర్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ కి సంబంధించిన ఆర్ సోప్ కు సంబంధించిన ప్యాకేజెస్ కానీ లైబ్రరీస్ కానీ కంపల్సరీగా యూజ్ చేయాలి. ఆ లైబ్రరీస్ ఏం చేస్తాయి, మీరు ఏదైతే కాల్ చేస్తున్నారో ఆ యొక్క రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ని XML సోప్ XML గా కన్వర్ట్ చేస్తాయి. నెట్వర్క్ లోకి వెళ్తుంది. నౌ అది రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది, తర్వాత డెస్టినేషన్ అప్లికేషన్ కి వెళ్తుంది. ఫస్ట్ డెస్టినేషన్ సర్వర్ కి వెళ్తుంది, తర్వాత డెస్టినేషన్ సర్వర్ లో డెస్టినేషన్ అప్లికేషన్ లో ఎవరు దాన్ని ప్రాసెస్ చేయాలో అక్కడికి వెళ్తుంది. వాళ్ళు ఈ XML రిక్వెస్ట్ ని వాళ్ళ సైడ్ ఉన్న పైథాన్ లైబ్రరీస్, పైథాన్ సోప్ లైబ్రరీస్ మళ్ళీ, అంతేగాని పైథాన్ లైబ్రరీస్ కి, నార్మల్ పైథాన్ లైబ్రరీస్ కి ఆ కేపబిలిటీ ఉండదు కదా. వాళ్ళు సపరేట్ గా సోప్ కోసం లైబ్రరీస్ క్రియేట్ చేస్తుంటారు. పైథాన్ సోప్ లైబ్రరీస్ again converted this soap XML process, soap XML into object, Python object process, again generate a response, మళ్ళీ అది నెట్వర్క్ లో ట్రావెల్ అయ్యి జావా అప్లికేషన్ కి వస్తుంది. జావా అప్లికేషన్ కి ఏమో మీరు ఇక్కడేమో అవుట్పుట్ కాన్ఫిగర్ చేసింది స్ట్రింగ్ అంటారు. అక్కడి నుంచి వచ్చేదేమో XML రెస్పాన్స్. మళ్ళీ అంటే ఇక్కడికి వచ్చే ముందే ఏమవుతుందంటే ఆ సోప్ XML రెస్పాన్స్ కూడా కన్వర్ట్ అయిపోతుంది ఆబ్జెక్ట్ గా. అంటే ఆ జావా లైబ్రరీస్ కన్వర్ట్ చేస్తాయి. అర్థమైందండి? నార్మల్ గా మీరు ప్రిపేర్ చేసుకోవటం ఇవంతా కష్టం కాబట్టి, మీరు ప్రిపేర్ చేయాలంటే ఇవంతా కష్టం కాబట్టి, మీరు పంపించాలంటే ఇవన్నీ కష్టం కాబట్టి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లోనూ లైబ్రరీస్ ఉన్నాయి. దాన్నే వెబ్ సర్వీస్ లైబ్రరీస్ అంటారు. జావా వెబ్ సర్వీస్ ఏపీఐస్ అంటారు. ఎందుకు ఇది వెబ్ సర్వీస్ అన్నారండి? ఇది ఎందుకు వెబ్ సర్వీస్ అన్నారంటే బికాజ్ ద అండర్లయింగ్ ప్రోటోకాల్ ఈస్ HTTP. ఇది వెబ్ తోటి రిలేట్ అయి ఉంటుంది.
ఇది వెబ్ తోటే రిలేట్ అయి ఉంటుంది. అదేంటి, నేను 2 స్టాండ్ అలోన్ అప్లికేషన్స్, అంటే ఒక వెబ్ అప్లికేషన్స్, 2 వెబ్ అప్లికేషన్స్ కాకుండా నేను సోప్ ప్రోటోకాల్ వాడుకోలేనంటే వాడుకోవచ్చు. నేను కంపల్సరీగా సోప్ ని వాడాలంటే అవి వెబ్ అప్లికేషన్స్ అయితేనే వాడాలా అని మీకు డౌట్ రావచ్చు. అలా ఏం ఉండదండి. మీరు ఒక ట్రెడిషనల్ జావా ప్రోగ్రామ్ రాశారు, ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ రాశారు, మీకు అసలు జావా వెబ్ అప్లికేషన్ గురించి మాట్లాడలా, నేను ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ రాశాను, ఈ జావా ప్రోగ్రామ్ లో నేను ఒక సోప్ రిక్వెస్ట్ ని పంపించవచ్చు. ఈ జావా ప్రోగ్రామ్ లో ఒక సోప్ రిక్వెస్ట్ నేను పంపించవచ్చు. వచ్చిన సోప్ రెస్పాన్స్ నేను ప్రాసెస్ చేసుకోవచ్చు. దీనికి నాకు వెబ్ అప్లికేషన్ కి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి. అంటే కంపల్సరీగా వెబ్సైటే ఉండాలా, వెబ్ అప్లికేషన్సే ఉండాలా అని మీకు డౌట్ రావచ్చు. అలా ఏం లేదు. స్టాండ్ అలోన్ అప్లికేషన్స్, డెస్క్టాప్ అప్లికేషన్స్, కన్సోల్ అప్లికేషన్స్ అంటారు. సో వాటితోటి కూడా సోప్ ని మనం యూస్ చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్స్ లో కూడా సోప్ నేను యూస్ చేసుకోవచ్చు. అల్టిమేట్ గా ఏముంటుంది, ఆబ్జెక్ట్ నెట్వర్క్ లో పంపించాలి, ఆబ్జెక్ట్ ని నెట్వర్క్ లో పంపించాలి, లేకపోతే డెస్టినేషన్ అప్లికేషన్ యొక్క ఆబ్జెక్ట్ ని నేను యాక్సెస్ చేసుకోవాలి, నాకేమైనా మార్కెట్ లో యూజ్ అయ్యే మెకానిజమ్స్ ఉన్నాయా, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఎలా పంపించాలి అనే దానికోసమే వాళ్ళు డిఫైన్ చేసిన ప్రోటోకాల్ సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్ SOAP, which is also underlying depends upon the HTTP 1.0 or HTTP 1.1 version protocol. The sample SOAP request and SOAP responses are in the form of XML. SOAP is a very secure than the other protocol. SOAP is very secure than the other protocol. SOAP can uses other protocols also. SOAP can uses other protocols also, like SMTP protocol, and you can send the documents. You can send the documents in the SOAP, and you can attach the documents, and you can encrypt the code by using the SOAP protocols, and you can send the large amount of the data. You can send the large amount of the data in the SOAP protocol by using the SOAP protocol. అంటే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి వేరే అదర్ ప్రోటోకాల్స్ తోటి పోలిస్తే. అంటే మనకి నెక్స్ట్ వచ్చేది రెస్ట్ అని ఉంది, రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. రెస్ట్ ఈజ్ ఆల్సో ఏ ప్రోటోకాల్. ఇక్కడ మార్కెట్ లోకి వచ్చే అన్ని డిజైన్స్ అన్ని కొత్తగా వచ్చే అన్ని డిజైన్స్ అండి. అవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు కాదు, టెక్నాలజీలు కాదు, అవన్నీ మార్కెట్ లోకి వచ్చే డిజైన్స్. ఇప్పుడు మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అన్నాను, అది డిజైన్ అండి, అదేం టెక్నాలజీ కాదు, ఇంకోటి కాదు, డిజైన్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో, టెక్నాలజీస్ లో ఈ డిజైన్స్ ని ఇంప్లిమెంటేషన్ చేశారా చేయలేదా, ఈ టెక్నాలజీకి ఈ డిజైన్ ని సపోర్ట్ చేసే క్యాపబిలిటీ ఉందా లేదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను మార్కెట్ లోకి కొత్తగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చింది, సురేష్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చింది. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి రెస్ట్ అనే ప్రోటోకాల్ ని సపోర్ట్ చేసే క్యాపబిలిటీ లేదు. సో నెక్స్ట్ వర్షన్ లోనో తర్వాత వర్షన్ లో నేను ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా. అంతేగాని వీటన్నిటికీ ఒకదానితో ఒకటి అసలు రిలేషన్ లేదు. కాకపోతే మనకు అది తెలియదు, వాళ్ళు ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసి మార్కెట్ లో రిలీజ్ చేస్తుంటారు అనేది జరిగిపోతూ ఉంటే. మనమే డే టు డే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేమే మానిటరింగ్ చేయం కదా, అబ్జర్వ్ చేయం కదా, ఏం జరుగుతుంది ఏందనేది. వాళ్ళు ఇచ్చిన వర్షనే జావానే అదే ప్రపంచం అనుకుంటాం, కానీ దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటిది, అది సపోర్ట్ చేయని ఫీచర్స్ ఏంటో కూడా మనకు తెలియదు జనరల్ గా, అది మనం అప్పటి వరకు వస్తే గాని. ఓకే, సో శాంపిల్ సోప్ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడండి. శాంపిల్ సోప్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్, మెయిన్లీ సోప్ రిక్వెస్ట్ లో ఒక 3 ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి. ఏంటిది, సోప్ ఎన్వలప్ అంటారు దాన్ని, సోప్ హెడర్ అంటారు, సోప్ బాడీ అంటారు. సోప్ ఎన్వలప్, సోప్ హెడర్, సోప్ బాడీ. సోప్ రెస్పాన్స్ లో కూడా అంతే, సోప్ ఎన్వలప్, సోప్ హెడర్, సోప్ బాడీ అంటారు. సో ఒక శాంపిల్ సోప్ రిక్వెస్ట్ చూడండి, ఇది శాంపిల్ సోప్ రిక్వెస్ట్ ఎగ్జాంపుల్. So example message encapsulated in HTTP. The message below is requesting a stock price from AT&T Laboratories. Okay,
సో సోప్ లో రిక్వెస్ట్ ఫార్మాట్ చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ సోప్ ఎన్వలప్ అంటారు. సోప్ ఎన్వలప్ అని ఎందుకు అన్నాడంటే ఇది సోప్ రిక్వెస్టా కాదా అని ఎవరు డిసైడ్ చేస్తారంటే ఇదే డిసైడ్ చేస్తుంది బై యూజింగ్ దీస్ నోటేషన్స్. బై యూజింగ్ ఈ సోప్ ఎన్వలప్ అనే నోటేషన్ డిసైడ్ చేస్తుంది. లేకపోతే ఇది మోర్ ఆర్ లెస్ XML లాగే ఉంటుంది. ఇది మోర్ ఆర్ లెస్ XML లాగే ఉంటుంది. సో తర్వాత సోప్ హెడర్ అంటే నువ్వు ఏదైనా అథెంటికేషన్ కి సంబంధించిన పారామీటర్స్ కానీ లేకపోతే ఏదైనా ఆథరైజేషన్ కి సంబంధించిన పారామీటర్స్ కానీ నువ్వు పంపించాలి అనుకుంటే ఈ సోప్ హెడర్ లో పంపిస్తావు. నెక్స్ట్ సోప్ బాడీలో ఏముంటుంది, నీకు ఏదైతే రిక్వెస్ట్ నువ్వు నీ రిక్వెస్ట్ కావాల్సిన పారామీటర్స్ ఏదైతే నీ రిక్వెస్ట్ కి కావాల్సిన పారామీటర్స్ ఏదైతే పంపిస్తావో సోప్ బాడీలో ఉంటుంది. చూడండి వీడేమంటున్నాడు, స్టాక్ నేమ్ ఆఫ్ టీ అని ఇచ్చాడు, స్టాక్ నేమ్ ఆఫ్ టీ అని ఇచ్చాడు. అలానే సోప్ రెస్పాన్స్ కూడా ఉంటుంది, ఇక్కడ ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సోప్ రెస్పాన్స్ ఎప్పుడైనా ఖాళీగా ఉంటే చదువుకోండి. సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్, దిస్ ఈజ్ అన్ అప్లికేషన్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్, ఇట్ ఈస్ ఎ ఫార్మాట్ ఆఫ్ సెండింగ్ అండ్ రిసీవింగ్ మెసేజెస్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. మరి ఏదైనా కావచ్చు, అది జావాలో ఉండండి, ఇది .NET లో ఉండండి. సోప్ ఈస్ బేస్డ్ ఆన్ XML, సోప్ ఈజ్ ఎ W3C రికమెండేషన్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ వెబ్ అప్లికేషన్స్. ఇక్కడ ఈ నేమ్ కొంచెం ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ వెబ్ అప్లికేషన్స్, బట్ ఇక్కడ ఓకే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ వెబ్ అప్లికేషన్స్ అనేది నా పాయింట్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ వెబ్ అప్లికేషన్స్. ద బెస్ట్ వే టు కమ్యూనికేటింగ్ బిట్వీన్ ది అప్లికేషన్స్ ఓవర్ HTTP because HTTP is supported by the all internet browsers etc. So message in ordinary XML, this is a skeleton soap message. Soap envelope, the required soap envelope element is the root element of the soap message. That element defines the XML document as a soap message. అదే నేను చెప్పింది, అది XML డాక్యుమెంట్ అనేది సోప్ మెసేజా కాదని, లేకపోతే నార్మల్ XML గా కన్సిడర్ చేస్తారు. by using these namespaces, by using these XML namespace, XMLNS అంటే XML namespace అంటారు. తర్వాత సోప్ హెడర్ లో ద ఆప్షనల్ సోప్ హెడర్ ఎలిమెంట్ కంటైన్స్ ది లైక్ అథెంటికేషన్, పేమెంట్ ఎక్సెట్రా. అలాంటి డీటెయిల్స్ అన్ని ఈ సోప్ హెడర్ లో ఉంటాయి. సోప్ బాడీలో ఏముంటుంది, కంపల్సరీగా రిక్వెస్ట్ పారామీటర్స్ ఉంటుంది. సోప్ బాడీలో చూడండి రిక్వెస్ట్ పారామీటర్స్ ఉంటుంది. రిక్వైర్డ్ సోప్ బాడీ ఎలిమెంట్ కంటైన్ ది యాక్చువల్ సోప్ మెథడ్ ఇంటెండెడ్ ఫర్ ది అల్టిమేట్ ఎండ్ పాయింట్ ఆఫ్ మెసేజ్. అంటే వాళ్ళు రిక్వెస్ట్ నువ్వు పంపించేటప్పుడు ఏ ఇన్పుట్ పారామీటర్స్ నువ్వు ఇవ్వాలనుకుంటున్నావో అవన్నీ ఈ సోప్ బాడీలో ఉంటాయి. సో సిమిలర్లీ యాజ్ యూజువల్ గా సోప్ రెస్పాన్స్ కూడా ఉంటుంది. సోప్ రెస్పాన్స్ సోప్ రెస్పాన్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీడియో అన్నాడు చూడండి, సోప్ ఫాల్ట్ ఎలిమెంట్ అన్నాడు. దిస్ ఈజ్ ఆప్షనల్ అండి. సోప్ ఫాల్ట్ ఎలిమెంట్ హోల్డ్స్ ద ఎర్రర్ అండ్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది సోప్ మెసేజ్. ఎర్రర్ అండ్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సోప్ మెసేజ్ అంటే మీ యొక్క రిక్వెస్ట్ మీరు పంపించారు, మీకు సోప్ నుంచి రెస్పాన్స్ వచ్చింది, బట్ ఆ రెస్పాన్స్ లో ఎర్రర్ ఉంది. అంటే సోప్ రెస్పాన్స్ అనేది మీ యొక్క రిక్వెస్ట్ ప్రాపర్ గా పంపించలేదు, బట్ అల్టిమేట్ గా రెస్పాన్స్ యాజ్ ఎర్రర్ ఫార్మాట్ లో వచ్చింది. దాన్ని సోప్ ఫాల్ట్ అంటారండి. సోప్ ఫాల్ట్, ద సోప్ ఫాల్ట్ ఎలిమెంట్, ఫాల్ట్ కోడ్, ఫాల్ట్ స్ట్రింగ్, ఫాల్ట్ యాక్టర్ ఎందుకు వచ్చింది, డీటెయిల్స్ ఏంటి. ఇఫ్ ఫాల్ట్ ఎలిమెంట్ ఈస్ ప్రెసెంట్ దెన్ ఇట్ మస్ట్ అపియర్ యాజ్ ఎ చైల్డ్ ఎలిమెంట్ ఆఫ్ ది బాడీ. ఎ ఫాల్ట్ ఎలిమెంట్ కెన్ అపియర్ వన్స్ ఇన్ ఎ సోప్ మెసేజ్. The fault code values defined below must be used in the fault code element etc. Version mismatch ఎందుకు వచ్చింది, ఈ సోప్ ఫాల్ట్ కోడ్ ఎందుకు వచ్చింది అంటే ఏమో మీ యొక్క వర్షన్ వాళ్ళ యొక్క వర్షన్ మిస్ మ్యాచ్ అయినప్పుడు, మీ యొక్క రిక్వెస్ట్ ప్రాపర్ గా లేనప్పుడు, కానీ మీ రిక్వెస్ట్ ఫార్మాట్ ని సోప్ డెస్టినేషన్ అప్లికేషన్ ప్రాపర్ గా అర్థం చేసుకోలేక ప్రాసెస్ చేయలేకపోయినప్పుడు కూడా మీకు ఈ సోప్ ఫాల్ట్ అనే ఎర్రర్ మెసేజెస్ వచ్చేస్తాయి. సోప్ ఫాల్ట్ అనే ఎర్రర్ మెసేజెస్ వచ్చేస్తుంది. బట్ అల్టిమేట్లీ ఆల్ దిస్ ఈస్ ద అండర్లయింగ్ HTTP ప్రోటోకాల్. అది లేకుండా ఏమీ లేదు. ఇదిగోండి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సోప్ రిక్వెస్ట్ ఇలా ఉంటుంది, ఒక సోప్ రెస్పాన్స్ ఇలా ఉంటుంది. సోప్ రెస్పాన్స్
చూడండి, పోస్ట్ ఇన్ స్టాక్ HTTP 1.1, దిస్ ఈస్ సో అండ్ సో, హోస్ట్ నేమ్, అప్లికేషన్ సో ప్లస్ XML క్యారెక్టర్ సెట్ ఎక్సెట్రా, దిస్ ఈస్ మై రిక్వెస్ట్ ఫార్మాట్. వాడేమంటున్నాడు, ఐ రిసీవ్డ్ HTTP రిక్వెస్ట్, నౌ HTTP రెస్పాన్స్ ఇస్ 1.1, ఓకే 200 అంటే సక్సెస్ కోడ్, కంటెంట్ టైప్ ఎక్సెట్రా, కంటెంట్ లెంత్ ఎంత ఇస్తున్నాను, దిస్ ఈస్ మై సోప్ రెస్పాన్స్. అంటే దీన్ని మళ్ళీ కంపల్సరీగా మీ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అర్థం చేసుకొని పార్స్ చేసుకొని కన్వర్టెడ్ ఇంటూ యువర్ నేటివ్ ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేస్తాయి. ఈ విధంగా రెండు హెట్రోజీనియస్ అప్లికేషన్స్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది బై యూజింగ్ దిస్ సోప్ ప్రోటోకాల్. దీన్నే టూ హెట్రోజీనియస్ అప్లికేషన్స్ ని మనం ఏమంటున్నాము, ఇంటిగ్రేషన్స్ అంటున్నాము, లేకపోతే వెబ్ సర్వీసెస్ అంటున్నాము. ఎందుకు అన్నాడు వెబ్ సర్వీస్ అని, ఎందుకు అన్నాడు అంటే, ఎందుకన్నాడు వెబ్ సర్వీస్ అని నేను ఇందాక కూడా చెప్పాను. ఈ సోప్ ప్రోటోకాల్ ని డిఫైన్ చేయాలంటే కంపల్సరీగా వెబ్ అప్లికేషన్ డిజైన్ చేయాల్సిన పని లేదు, టూ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ తో కూడా నేను డిజైన్ చేయొచ్చు అని చెప్పాను. బట్ ఈ మెకానిజం అంతటిని ఏమంటారంటే వెబ్ సర్వీసెస్ అని అంటారు. వెబ్ సర్వీసెస్ అంటారు. ఎందుకు వెబ్ సర్వీసెస్ అంటారంటే, బికాస్ అండర్లైన్ దే ఆర్ యూజింగ్ ది ప్రోటోకాల్ నేమ్ ఈస్ HTTP. HTTP ఎందుకని, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఎందుకు, దోస్ ఆర్ నథింగ్ బట్ ఎ వెబ్. అందుకే దీన్ని ఏమంటున్నారు, వెబ్ సర్వీసెస్ అంటున్నారు, వెబ్ సర్వీసెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు టుడేస్ వెదర్ కావాలి, నాకు టుడేస్ వెదర్ కావాలి. ఈ వెదర్ ని, టుడేస్ వెదర్ డీటెయిల్స్ నాకు ఎవరిస్తారు, ఎవరో దీన్ని ప్రొవైడ్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. లేకపోతే ఎవరిస్తారు టుడేస్ వెదర్ ని, దీనికి కావాల్సిన పర్టికులర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో వాళ్ళు శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారానో సో అండ్ సో అదర్ మెకానిజం ద్వారానో ఈ రోజు వెదర్ ని మెజర్ చేసుకొని నోట్ చేసుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ ఈ సర్వీస్ మీద డిపెండ్ అవుతారు. అంతేగాని అందరికీ వాళ్ళ శాటిలైట్ నుండి ఈ రోజు టెంపరేచర్ ని మెజర్ చేస్తారా, లేకపోతే హైదరాబాద్ లో ఎంత ఉంది, లండన్ లో ఎంత ఉందని. సో there is a mechanism, there is a separate department for that. There is a separate department for that, so they can calculate that weather and they can publish it or they can share the data by using some APIs. We call it as a web service. అందుకే ఎప్పుడైనా నువ్వు వేరే అప్లికేషన్ వాళ్ళతోటి కమ్యూనికేషన్ చేసుకుంటున్నప్పుడు నువ్వు అడగాలి, ఈ సెషన్ అంతా రికార్డింగ్ అవుతుందా? ఓకే, సో మీరు టూ డిఫరెంట్ అప్లికేషన్స్ తోటి కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు మీరు అడగాలి, ఓకే మీరు సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తారు, మీ దగ్గర సర్వీస్ ఉందా, మీరు సర్వీస్ ఉంటే ఎలా ప్రొవైడ్ చేస్తారు, ఏ టైప్ ఆఫ్ సర్వీస్ ని మీరు వాడారు. ఎందుకంటే మన కోసం ఆల్రెడీ సర్వీస్ ని డిఫైన్ చేసిన వాడు చేంజ్ చేయడు. ఎందుకంటే హీఈస్ ప్రొవైడింగ్ ది సేమ్ సర్వీస్ టు ది అదర్ పీపుల్ ఆల్సో. అందుకనే మనం వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం. దానికి తగ్గట్టుగా మనం మన యొక్క అప్లికేషన్ లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ఏ సర్వీస్ అది, సోప్ లో డిఫైన్ చేశారా, రెస్ట్ లో డిఫైన్ చేశారా, కోర్బానా, లేకపోతే XML RPCనా, అవన్నీ వెరీ ఓల్డ్ ప్రోటోకాల్స్, ఎవరు వాడరు, వదిలేయండి. సోప్ లో ఉంటుందా, లేకపోతే రెస్ట్ లో వాడుతున్నారా, ఎలా డిఫైన్ చేశారు అని మీరు అడగాలి. సో దానికి సమాధానంగా డెఫినెట్ గా నేను సోప్ అండి, మేము వాడుతున్న మెకానిజం ఇది సోప్ లో ఉంది, ఈ సర్వీస్ అనేది సోప్ లో ఉంది అన్నారు అనుకోండి. నెక్స్ట్ వెంటనే మీరు ఏం చేసుకోవాలి, మీ సైడ్ కూడా సోప్ ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. మీ సైడ్ కూడా సోప్ ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. లేకపోతే వాళ్ళు సర్వీస్ ని రెస్ట్ఫుల్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి, మీ సైడ్ కూడా రెస్ట్ఫుల్ లో ప్రొవైడ్ చేసుకోవాలి. అర్థమైందా? ఓకే, ఇప్పటి వరకు అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందండి? శ్రీని గారు? లేదండి, గుడ్. ఓకే, నౌ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక వెబ్ సర్వీసెస్ తోటి కమ్యూనికేట్ అవ్వాలి. నాకు ఎలా తెలుస్తుందండి వెబ్ సర్వీసు, ఎవరిస్తారు వెబ్ సర్వీసు అంటే, వాళ్ళు రాసిన కోడ్ అంతా నాకు చూపిస్తారా, ఇదిగో బాబు చూడు అనేది ఎవరు చూపించరు, అంటే ఇంప్లిమెంటేషన్ ఎవరు చూపించరు. అంటే అల్టిమేట్ గా నాకు ఒక సర్వీస్ కావాలి. ఈ సర్వీసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి అంటే UDDI లో ఉంటాయి.
UDDI, యూనివర్సల్ డిస్కవరీ డిస్క్రిప్షన్ ఇంటిగ్రేషన్. యూనివర్సల్ డిస్కవరీ డిస్క్రిప్షన్ ఇంటిగ్రేషన్ అంటే వెబ్ సర్వీసెస్ కి సంబంధించిన, అంటే మార్కెట్ లో నువ్వు కొత్తగా వచ్చావు, నీకు తెలియదు ఏ వెబ్ సర్వీసు, లేకపోతే దీనికోసం ఎవరైనా, ఈ ఫీచర్ కోసం ఎవరైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారా అనేది నీకు తెలియదు. నువ్వు వెంటనే UDDI అనే డైరెక్టరీలో సెర్చ్ చేసుకోవచ్చు. UDDI అంటే నార్మల్ గా అలా ఉండకపోవచ్చు, ఎందుకంటే మీరు రెండు అప్లికేషన్స్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు మీ మధ్య కొలాబరేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మీకు షేర్ చేస్తారు, మీరు వాళ్ళకి షేర్ చేస్తారు. అలా కాకుండా జనరల్ గా మాట్లాడుతున్నాను. UDDI and the Universal Description Discovery Integration is an XML based registry for businesses worldwide to list themselves on the internet. Its ultimate goal is to streamline the online transactions by enabling the companies to find one another on the web and make their systems interoperable for the e-commerce. అర్థమైందా? అల్టిమేట్ గా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి దానికి సంబంధించిన సర్వీస్ ఏమైనా ఉందా ఎక్సెట్రా. ఓకే, ఈ రిజిస్ట్రీ అన్నమాట. దీంట్లో మనకి సంబంధించిన వెబ్ సర్వీసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటుంటాయి. అంటే ఏ కంపెనీ ఎవరేమైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారా ఏంటి ఎక్సెట్రా. సో అలా అప్రోచ్ అవుతాను. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ పేమెంట్ గేట్వేస్ తోటి గూగుల్ పేమెంట్ గేట్వే ఫీచర్ ని మీ యొక్క అప్లికేషన్ లో ఇన్కార్పొరేట్ చేయాలనుకుంటున్నారు. ఏం చేస్తారు? అల్టిమేట్ గా మీరు గూగుల్ రీచ్ అవుతారు. సో దిస్ ఈస్ మై సో అండ్ సోన్ అప్లికేషన్, మై అప్లికేషన్ వాజ్ డిజైన్డ్ ఇన్ సో అండ్ సోన్ టెక్నాలజీ, మై అప్లికేషన్ హ్యావింగ్ so many capabilities, my application having this much functionality, these many functionalities, my application is supporting this encryption and we are supporting HTTPS protocol and we are completely encrypting the data and we are following so many security things and we have taken care of so many security measurements etc. నువ్వు ఇవన్నీ చెప్పాలి. లేకపోతే ఎందుకంటే అందరికీ కొన్ని అప్లికేషన్స్ కి అసలు వాళ్ళు కన్సిడర్ చేయరు, కొన్ని అప్లికేషన్స్ ని వాళ్ళు కన్సిడర్ చేయరు. ఎందుకని? నువ్వు ఏమి సెక్యూరిటీ థింగ్స్ ఫాలో కాకపోతే నేను మీకు APIs ఇస్తే రేపు మా సర్వర్లు క్రాష్ అయితే, లేకపోతే మా సర్వర్స్ హ్యాక్ అయితే, అందుకనే మీరు ఏదైనా పేమెంట్ గేట్వేలు ఇంటిగ్రేట్ చేసుకునేటప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ క్యాపబిలిటీని కెపాసిటీని చెక్ చేస్తారు. నువ్వు ప్రాపర్ గా ఎన్క్రిప్ట్ చేయట్లేదు, ఫస్ట్ ఇస్తారు. ఫస్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఈ అప్లికేషన్ నుంచి రిక్వెస్ట్లు ఎలా వస్తున్నాయి, అసలు ఎన్క్రిప్ట్ అవుతున్నాయా, హ్యాకింగ్ పాసిబిలిటీ ఉందా లేదా, లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా వాళ్ళు గైడ్ చేస్తారు మనకి, చేంజ్ చేయండి అని. ఓకే, సో అల్టిమేట్ గా నీకు వాళ్ళు వెబ్ సర్వీస్ డీటెయిల్స్ షేర్ చేశారు. వెబ్ సర్వీస్ డీటెయిల్స్ అంటే వాళ్ళు చెప్తారు, బాబు నువ్వు ఇలా పంపించుకోవాలి రిక్వెస్ట్ ఎక్సెట్రా అంటే కంపల్సరీగా వాళ్ళు వెబ్ సర్వీస్ డీటెయిల్స్ ని షేర్ చేస్తారు. అంటే వెబ్ సర్వీస్ డీటెయిల్స్ షేర్ చేయడానికి వాళ్ళు ఏమైనా ఒక డాక్యుమెంట్ ఇస్తారా, లేకపోతే వాళ్ళు డెవలప్ చేసిన కోడ్ ఏమైనా చూపిస్తారా? ఏం చేస్తారంటే ఏమీ ఉండదు. దేర్ ఈజ్ ఎ వన్ ఫైల్ కాల్ ఇట్ యాజ్ ఎ విజిటల్ ఫైల్ అంటారు. there is a one file called it as a WSDL file under web service description language. Web service 1 minute pending. So there is a one file, call it as a WSDL file, web service description language. So this web service description language file contains the complete information about the web service where the destination company or destination application providing the service. Service ekkadundi, ఏ types of services ఉన్నాయి, each and every service ki input ఏంటిది,
ఎన్ని పారామీటర్లు పంపించాలి, ఏ పారామీటర్ యొక్క డేటా టైప్ ఏంటిది, స్ట్రింగ్ లో పంపించాలా, నెంబర్ గా పంపించాలా, రెస్పాన్స్ ఎలా ఉంటుంది, వీటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఈ వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ లో ఉంటుంది. వాళ్ళు మీకు షేర్ చేసే వన్ అండ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఈ ఒక ఫైల్ మాత్రమే. ఎవరైనా అంతే, ఏ వెబ్ సర్వీసెస్ అయినా మీకు షేర్ చేసే ఇన్ఫర్మేషన్ ఇది. విజ్డెల్ ఫైల్ అంటారు, శాంపిల్ విజ్డెల్. ఓకే చూడండి, శాంపిల్ విజ్డెల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ విజ్డెల్ ఎగ్జాంపుల్ ఆర్ టెంపరేచర్ ఫారెన్ హీట్, అంటే సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్ హీట్ కి కన్వర్ట్ చేసే వెబ్ సర్వీసెస్ ఉన్నాయి. టెంపరేచర్ కన్వర్షన్ విజ్డెల్, ప్రతిదానికి విజ్డెల్ ఉంటుందండి. అంటే సర్వీస్లు ఎవరైనా ఇస్తే చూడండి, ఇది విజ్డెల్ ఫైల్. సర్వీస్ డిస్క్రిప్షన్ చూడండి, ఇదంతా ఈ విజ్డెల్ ఫైల్. ఇది కంప్లీట్ గా ఇది కూడా XML ఫార్మాట్ లోనే ఉంటుంది. ఈ వెబ్ సర్వీస్ ఎక్కడ ఉంది అంటే ఇదిగోండి, W3 స్కూల్ వాళ్ళ వెబ్ సర్వీస్ ఇది. టెంప్ కన్వర్ట్ ASMX. ఇది ఈ వెబ్ సర్వీస్ ఈ లొకేషన్ లో ఉంది, ఈ వెబ్ సర్వీస్ ఈ లొకేషన్ లో ఉంది, ఈ సర్వర్ లో ఉంది. నువ్వు రిక్వెస్ట్ పంపించాల్సింది దీనికి. ఓకే, నెక్స్ట్ వన్. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఇది ఏ వర్షన్స్ ని కూడా సపోర్ట్ చేస్తుందంటే చూడండి, ఇక్కడ సోప్ టెంప్ కన్వర్ట్ సోప్ అని ఉంది. చూడండి ఇక్కడ టెంప్ కన్వర్ట్ సోప్ అని ఉంది, టెంప్ కన్వర్ట్ సోప్ 1.2 అని ఉంది. అంటే నాకు సోప్ వర్షన్ 1.0 ని సపోర్ట్ చేస్తుంది, సోప్ వర్షన్ 1.2 ని సపోర్ట్ చేస్తుంది. సోప్ వర్షన్ 1.0 ని సోప్ వర్షన్ 1.2 ని సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఇంకా ఇక్కడ ఆపరేషన్స్ అని ఉంటాయి చూడండి, జనరల్ గా ఇవే. సో ఇక్కడ ఎప్పుడైతే ఆపరేషన్స్ పోర్ట్ టైప్ లో ఆపరేషన్స్ అని ఉన్నాయి చూడండి, ఇవన్నీ సర్వీసెస్. ఫారెన్ హీట్ టు సెల్సియస్ ఇదొక ఆపరేషన్. నెక్స్ట్ ఇంకొక ఆపరేషన్ ఏంటిది, సెల్సియస్ టు ఫారెన్ హీట్. 2 ఆపరేషన్స్ ఉన్నాయి, అంటే 2 సర్వీస్లు ఉన్నాయి. ఈ ఫారెన్ హీట్ టు సెల్సియస్ కి ఇన్పుట్ ఏంటిది, ఇదంట. ఫారెన్ హీట్ టు సెల్సియస్ కి అవుట్పుట్ ఏంటిది, ఇది. సో ఈ ఫారెన్ హీట్ టు సెల్సియస్ ఇన్పుట్ చూడండి పైన, మళ్ళీ నువ్వు పంపించాల్సిన పారామీటర్స్, మళ్ళీ అగైన్ ఫారెన్ హీట్ టు సెల్సియస్, పైకి వెళ్ళండి, మళ్ళీ అగైన్ ఫారెన్ హీట్ టు సెల్సియస్. నువ్వు పంపించాల్సిన స్ట్రింగ్ ఒకటి ఏంటిది, అది ఫారెన్ హీట్ వాల్యూ. నువ్వు పంపించాల్సిన స్ట్రింగ్ ఒకటి ఫారెన్ హీట్ వాల్యూ అది. నవ్ అగైన్ మళ్ళీ ఆపరేషన్స్ కి రండి. వెర్ ఈస్ యువర్ ఆపరేషన్స్, ఇదే కదా ఆపరేషన్ ఫారెన్ హీట్ టు సెల్సియస్. అవుట్పుట్ చూడండి, అవుట్పుట్ మెసేజ్ ఫారెన్ హీట్ టు సెల్సియస్ సోప్ అవుట్పుట్. ఇది ఎక్కడ ఉంది, ఇదిగో చూడండి, ఫారెన్ హీట్ టు సెల్సియస్ సోప్ అవుట్పుట్. దీన్ని మళ్ళీ ఎక్కడ రిఫర్ చేస్తున్నాడు, TNS అంటే మళ్ళీ టార్గెట్ నేమ్ స్పేస్. ఫారెన్ హీట్ టు సెల్సియస్ రెస్పాన్స్, దాంట్లో మళ్ళీ ఏముంది, ఫారెన్ హీట్ టు సెల్సియస్ రిజల్ట్, మళ్ళీ అవుట్పుట్ కూడా స్ట్రింగ్ అని ఉంది. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 98.4 అని ఫారెన్ హీట్ పంపించావు అనుకోండి, అది సెల్సియస్ ఫార్మాట్ లో 37 degrees వస్తుంది. అలాంటి వెబ్ సర్వీస్ ఇది. అర్థమైందండి? ఓకే. సో ఈ విజ్డెల్ ఫైల్ బేస్ చేసుకొని నువ్వు డిజైన్ చేసుకోవాలి నీ యొక్క క్లయింట్ అప్లికేషన్ ని. నీ విజ్డెల్ ఫైల్ ని బేస్ చేసుకొని నీ యొక్క క్లయింట్ అప్లికేషన్స్ ని డిజైన్ చేసుకోవాలి. మీకు ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ ఇన్పుట్ ఈ ఫైల్ మాత్రమే. మీకు ఇచ్చిన ఇన్పుట్ వన్ అండ్ ఓన్లీ ఇన్పుట్ మాత్రం ఈ ఫైల్ మాత్రమే. అంటే ఈ ఫైల్ ని యూజ్ చేసుకొని ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి దానికి కావాల్సిన కోడ్ ని జనరేట్ చేసేసి రిక్వెస్ట్లు ఈ సర్వర్లకు పంపిస్తే వచ్చిన రెస్పాన్స్ ని ప్రాసెస్ చేసుకుంటాయి. అర్థమైందండి? చూడండి ఇక్కడ ఇదే అల్టిమేట్ గా సర్వీస్ నేమ్ ఏంటిది, టెంప్ కన్వర్ట్ అనేది సర్వీస్ నేమ్. టెంప్ కన్వర్ట్ చూడండి ఇక్కడ కూడా
WSDL పోర్ట్ టైప్ టెంప్ కన్వర్ట్ అనేది మీ యొక్క వెబ్ సర్వీస్ నేమ్. అసలు దాంట్లో ఉండే ఆపరేషన్స్ ఫారెన్ హీట్ టు సెల్సియస్, సెల్సియస్ టు ఫారెన్ హీట్ రెండే ఆపరేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఇన్పుట్స్ ఇవి. ఓకే, సో ఈ విజ్డెల్ ఫైల్ బేస్ చేసుకొని నేను రిక్వెస్ట్ ని రెస్పాన్స్ ని పంపిస్తాను. కంపల్సరీగా దీన్నే విజ్డెల్ డాక్యుమెంట్ అంటారు, వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అంటారు, వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అంటారు. కానీ వెబ్ సర్వీసెస్ మీద పనిచేయడం చాలా ఈజీ. ఎందుకనంటే మనం చేసేది ఏమీ ఉండదండి, మనం పెద్దగా చేసేది ఏమి ఉండదు. మీరేమి రిక్వెస్ట్లు ప్రిపేర్ చేయరు, మీరేమి రెస్పాన్స్లు ప్రాసెస్ చేయరు, అంతా లైబ్రరీస్ చేసేస్తాయి, అంతా లైబ్రరీస్ చేస్తాయి. అంతకు ముందు ఈ లైబ్రరీస్ రాకముందు ఎవరైనా సోప్ వెబ్ సర్వీసెస్ కి రిక్వెస్ట్ పంపించాలంటే ఎలా పంపించేవాళ్ళు? ఇందాక మనం చూసాం కదా ఇక్కడ ఒక శాంపిల్ సోప్ వెబ్ సర్వీస్ రిక్వెస్ట్ ఎలా ఉంటుందో, ఒక శాంపిల్ సోప్ వెబ్ సర్వీస్ రిక్వెస్ట్ ఎలా ఉంటుందో ఇలా మాన్యువల్ గా ప్రిపేర్ చేసేసి రిక్వెస్ట్ పంపించేవాళ్ళు. తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఉంటుంది చూసారా, దీనిని కూడా మళ్ళీ పార్స్ చేయాలి. ఇది XML కదండి, అంటే మన సైడ్ మళ్ళీ XML పార్సర్స్ ఉండాలి. ఈ XML పార్సర్స్ మళ్ళీ దీన్ని పార్స్ చేసేసేసి మళ్ళీ ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేయాలా. XML పార్సర్స్ కన్వర్ట్ చేసి ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేయాలా. అంటే మాన్యువల్ వర్క్, కోడింగ్ వర్క్ ఎక్కువ ఉండేది. కానీ తర్వాత ఏమొచ్చినాయి, ప్రతి పనికి అంటే ఈ ఎంటైర్ మెకానిజం మొత్తాన్ని లైబ్రరీ హ్యాండిల్ చేస్తుంది. అందుకే జావాలో వెబ్ సర్వీసెస్ లైబ్రరీస్ అంటే ప్రతి టెక్నాలజీస్ లో ఉంటాయి. జావాలో జాక్స్ వెబ్ఎక్స్ అంటారు, జాక్స్ WS అంటే జావా XML వెబ్ సర్వీసెస్. జావా API ఫర్ XML వెబ్ సర్వీసెస్ ఈజ్ ఎ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వెబ్ సర్వీసెస్. ఓకే, ఈ లైబ్రరీ ఉపయోగపడుతుంది వెబ్ సర్వీసెస్ కి. చూడండి, ఈ లైబ్రరీ. సో దీనికి వెబ్ సర్వీసెస్ ట్యూటోరియల్ కి వాట్ ఈజ్ వెబ్ సర్వీస్ కాంపోనెంట్స్, రెస్ట్ఫుల్ వర్సెస్ సోప్ వర్సెస్ సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వలేదు ఇక్కడ. ఓకే, ప్రాబ్లం లేదు. సో ఈ జాక్స్ వెబ్ సర్వీసెస్ ఈవెన్ ఇంటర్నల్ గా పెగా కూడా జావా బేస్డ్ అప్లికేషన్స్ కాబట్టి పెగా కూడా ఇంటర్నల్ గా ఏ లైబ్రరీస్ వాడుతుందంటే ఇవే వాడుతుంది. సో దీనితో పాటు ఇదే కాదు, మనకి చాలా థర్డ్ పార్టీ లైబ్రరీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అపాచీ యాక్సెస్ 2 అంటారు, అపాచీ యాక్సెస్ 2. ఇది దేనికి? ఇది కూడా ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ది వెబ్ సర్వీసెస్ ఇంప్లిమెంటేషన్. Apache Access 2, the current release, etc. The binary distribution for. Okay, మీకు దీని గురించి తెలియాలంటే what is Apache Access 2? Wikipedia. So Apache Access 2 is a web service engine. It is a complete redesign written for the Apache Access SOAP stack, etc. అంటే నేను ఏదైనా వెబ్ సర్వీసెస్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలంటే నేను సింపుల్ గా డైరెక్ట్ గా ఈ లైబ్రరీని వాడతాను. ఇంటర్నల్ గా ఈ లైబ్రరీ కూడా మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ జాక్స్ WSA ఉంటుంది, అపాచీ యాక్సెస్ 2 లేకపోతే అపాచీ CXF అంటారు, అపాచీ CXF. చూడండి, అపాచీ CXF is a open source fully featured web services framework. మనం ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది ఏమీ ఉండదు.
చూడండి ఇవన్నీ ఎన్ని ఫీచర్లు సపోర్ట్ చేస్తుందో. సోప్ ని డబ్ల్యూఎస్ అడ్రసింగ్, డబ్ల్యూఎస్ సెక్యూరిటీ, జాక్స్ డబ్ల్యూఎస్ ఏపీఐ ఫర్ వెబ్ సర్వీస్ డెవలప్మెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎన్నిటిని సపోర్ట్ చేస్తుందో. మళ్ళీ అపాచీ యాక్సెస్ టు సపోర్ట్ చేస్తుంది వీటన్నిటిని. మధ్యలో వీటికి కొన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు, బట్ అల్టిమేట్ గా ఓకే మీరు ఇదంతా ఇన్ డెప్త్ అండి. ప్యూర్ గా జావా మీద డెవలప్ చేసుకునే వాళ్ళకి ఇది కావాలి. ప్యూర్ గా జావా మీద డెవలప్ చేసుకునే వాళ్ళకి ఇది కావాలి. జావాలో కూడా జావా డెవలపర్స్ కూడా ఎవరైనా వాళ్ళేం ఓన్ గా ఏం కోడ్ రాయరు. ఎందుకంటే ఈ లైబ్రరీస్ మార్కెట్ లోకి వచ్చి ఈ వెబ్ సర్వీసెస్ ఇంప్లిమెంటేషన్ ని డెవలప్ చేయడం అనేది సింప్లిఫై చేసింది. అంతా ఏం చేస్తారు వాళ్ళు, సింపుల్ గా నీకు కావాల్సిన ఇన్పుట్ ఏంటిది, విజ్డెల్ ఫైల్. ఆ విజ్డెల్ ఫైలే ఆటోమేటిక్ గా కోడ్ జనరేట్ చేసేస్తుంది, మొత్తం కంప్లీట్ స్ట్రక్చర్ ని జనరేట్ చేసేస్తుంది, ఆటోమేటిక్ గా కోడ్ జనరేట్ చేస్తుంది. దానికి కావలసిన లైబ్రరీస్ లో ఉన్న ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకి విజ్డెల్ టు జావా, జావా టు విజ్డెల్. చూడండి విజ్డెల్ టు జావా అంటే నీ దగ్గర ఒక విజ్డెల్ ఫైల్ ఉందంటే ఆటోమేటిక్ గా కోడ్ జనరేట్ అవుతుంది. నీ దగ్గర ఒక జావా కోడ్ ఉందంటే, అంటే నువ్వు సర్వీస్ రాయాలనుకున్నప్పుడు, వేరే వాళ్ళకి నువ్వు సర్వీస్ గా ఇవ్వాలి అనుకున్నప్పుడు జావా టు విజ్డెల్, విజ్డెల్ టు జావా, జావా టు విజ్డెల్. ఏంటి వీటి యొక్క పర్పస్ ఏంటంటే నువ్వేం చేయాల్సిన పని లేదు. అందుకే చెప్తుంది ఇవన్నీ మనకి కొన్ని కమాండ్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి జావా లైబ్రరీస్ లో, ఇవన్నీ ఆటోమేటిక్ గా ఆ పని చేసేస్తుంటాయి. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. జావా వెబ్ సర్వీస్ ఎగ్జాంపుల్, లేకపోతే జావా సోప్ వెబ్ సర్వీస్ ఎగ్జాంపుల్. చూడండి సింపుల్ గా ఒక జావా ప్రోగ్రామ్ రాశాడు, ఇది వెబ్ సర్వీసెస్, దట్స్ ఇట్. దీన్ని స్టాండ్ అలోన్ గా రన్ చేస్తున్నాడు, రెస్పాన్స్ వచ్చేస్తుంది. దీనికి ఏమైనా వెబ్ అప్లికేషన్ ఏమైనా డెవలప్ చేశాడా చెప్పండి? వెబ్ అప్లికేషన్ ఏమైనా డెవలప్ చేశాడా? లేదండి. ఏమి డెవలప్ చేయాల. దీన్ని తీసుకెళ్లి ఏ టామ్ క్యాట్ సర్వర్ లో పెడితే అదే వెబ్ అప్లికేషన్ అవుతుంది, అది వేరే విషయం. ఇది తీసుకెళ్లి ఏ టామ్ క్యాట్ సర్వర్ లో పెడితే అదే వెబ్ అప్లికేషన్ అవుతుంది, అది వేరే విషయం. నేను సింపుల్ గా డెవలప్ చేశాను ఒక వెబ్. వాడు ఏం చేశాడు చూడండి, ఎక్కడన్నా సోప్ రిక్వెస్ట్ ప్రిపేర్ చేయడం కానీ, సోప్ రెస్పాన్స్ ప్రిపేర్ చేయడం కానీ నేను చేశాడా? వాడు రాసుకోవాల్సిన జావా కోడ్ వాడు రాసుకున్నాడు అంతే. వాడు ఏమి జావా కోడ్ అయితే రాసుకోవాలనుకున్నాడో జావా కోడ్ రాసుకున్నాడు. కానీ మెయిన్ కాల్ ఎక్కడుంది, ఇది. దట్స్ ఇట్. మొత్తం లైబ్రరీయే పనిచేస్తుంది అసలు అంతా. సో సింపుల్ సోప్ వెబ్ సర్వీసెస్. లేకపోతే చూడండి ఏదో సింపుల్ గా ఎక్లిప్స్ ద్వారా ఓకే ప్రాజెక్ట్ నేమ్ సింపుల్ సోప్ ఎగ్జాంపుల్, సే హలో వరల్డ్ అనే ఒక మెథడ్ ఉంది. ఏది సర్వీస్ రాసుకున్నాడు ఈయన, ఒక సర్వీస్ తయారు చేశాడు. ఆ సర్వీస్ ఏంటంటే సే హలో వరల్డ్. నువ్వు స్ట్రింగ్ నేమ్ ఏది ఇస్తే అయితే హలో వరల్డ్ ఫ్రమ్ అని వస్తుంది అంతే. తర్వాత ఏం చేశాడు, ఆటోమేటిక్ గా చూడండి ఎక్లిప్స్ అనే టూల్ నుంచి, ఎడిటర్ నుంచే దీని వెబ్ సర్వీస్ గా కన్వర్ట్ చేస్తున్నాడు. అంటే దానికి సంబంధించిన విజువల్ ఫైలు అన్ని జనరేట్ చేశాడు. గమనించారా? ఒక సింపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాడు, ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చాడు, క్లాస్ రాసుకున్నాడు అంతే, అతని పని ఇది అయిపోయింది. తర్వాత దాన్ని వెబ్ సర్వీస్ గా కన్వర్ట్ చేయడానికి ఆటోమేటిక్ గా టూల్స్ ఉన్నాయని చెప్పాను. రైట్ క్లిక్ ఆన్ ది ప్రాజెక్ట్ నేమ్, న్యూ వెబ్ సర్వీస్ అన్నాడు. ఆటోమేటిక్ గా మీరు రాసిన ప్రోగ్రామే వెబ్ సర్వీస్ గా కన్వర్ట్ అయిపోయింది. మీరు రాసిన సింపుల్ జావా ప్రోగ్రామే వెబ్ సర్వీస్ గా కన్వర్ట్ అయిపోయింది. అప్పటి వరకు అది వెబ్ సర్వీస్ కాదు, కానీ ఇప్పుడు మీరు బై యూజింగ్ దీస్ టూల్స్, ఈ ఆర్టిఫాక్ట్స్ ద్వారా దాన్ని వెబ్ సర్వీస్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు అంతే. దానికి కావాల్సిన విజువల్ ఫైలు అంతా జనరేట్ అయిపోయినాయి. స్టబ్స్, దీన్నే స్టబ్స్ స్కెలిటన్స్ అంటారు. దానికి కావాల్సిన అన్ని జనరేట్ అయిపోయినాయి. సో రెడీ, స్టార్ట్ సర్వర్.
నీ వెబ్ సర్వీస్ ని నువ్వు రెడీగా యాక్సెప్ట్ చేసుకునేటట్టు. నా తర్వాత ఇంకొక క్లయింట్ ప్రోగ్రామ్ రాయి. ఇన్ ది నెక్స్ట్ పోర్ట్ యూ విల్ సీ జాక్స్ వెబ్ సర్వీస్ ఎగ్జాంపుల్. ఎందుకంటే రకరకాల ఏపీఐస్, రకరకాల లైబ్రరీస్ ఉన్నాయి. యూ కెన్ యూజ్ వాట్ ఎవర్ ద వెబ్ సర్వీస్ లైబ్రరీ యూ వాంట్. ది సేమ్ ఫంక్షనాలిటీ అదే. ఇక్కడ చూడండి, యు ఆర్ డన్, బట్ టు అండర్స్టాండ్ ద మోర్ అబౌట్ వెబ్ సర్వీసెస్ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ మోర్. యూ కెన్ ఎక్స్ప్లోర్ అబౌవ్ క్రియేటెడ్ సోప్ సింపుల్ క్లయింట్ అండ్ లెర్న్ మోర్ అబౌట్ వెబ్ సర్వీస్. ఇదేంటిది, సర్వీస్ రాశాడు, దాన్ని కన్జ్యూమ్ చేసుకోవాలంటే క్లయింట్ కావాలి కదా, కావాలి. ఇది వీడు సేమ్ జాక్స్ వెబ్ సర్వీస్. చూడండి, జాక్స్ వెబ్ సర్వీసెస్ ద్వారా జాక్స్ వెబ్ సర్వీసెస్ అనే లైబ్రరీ వాడుతున్నాడు ఇక్కడ. ఇందాక ఆ లైబ్రరీ వాడలేదు, వేరే లైబ్రరీ వాడాడు అనుకుందాం. సో ఇప్పుడు కూడా మన సినారియోలో ఏంటిది, కమింగ్ టు పెగా. అంటే మీకు అర్థమైందా, ఓవరాల్ గా కాంటెక్స్ట్ అర్థమైందా? ఇప్పుడు నా సినారియోలో ఏంటిది, నేను కూడా ఒక వెబ్ సర్వీసెస్ ని డిజైన్ చేయాలన్నా, లేకపోతే నేను కూడా ఒక వెబ్ సర్వీసెస్ ని కన్జ్యూమ్ చేసుకోవాలనుకున్నా. For example, we will see how to access the web service, how to consume the web service, how to connect to the web service first. నీకు కావాల్సింది ఏంటి, విజ్డెల్ ఫైల్ కావాలి దానికి. ఓకే, విజ్డెల్ ఫైల్ నీకు షేర్ చేశారు. సిన్స్ యు ఆర్ ఏ పెగా అప్లికేషన్, నీకు విజ్డెల్ ఫైల్ ఇచ్చారు. నువ్వు ఎలా రాస్తావు, నువ్వు ఎలా వెబ్ సర్వీస్ ని కన్జ్యూమ్ చేసుకుంటావు? నీకు మళ్ళీ మొదటికి వస్తున్నాను, నీకు పెగాలో ఉండేది ఒకటే, క్లాస్ పేజ్ ప్రాపర్టీ, అంతే కదా. ఇవి కాకుండా ఇంకేమైనా చూసావా పెగాలో? ఏ రూల్ అయినా ఓపెన్ చేయండి, ఏదైనా ఓపెన్ చేయండి, క్లాసు పేజీ ప్రాపర్టీ లేకుండా, లేకపోతే పారామీటర్లో, లేకపోతే కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్, ఇవి కాకుండా మనకి ఏమన్నా ఉన్నాయండి? లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేను కూడా దానికి కావాల్సిన క్లాసెస్ డిజైన్ చేసుకోవాలి. దానికి కావాల్సిన రిక్వెస్ట్ ప్రాపర్టీస్, దానికి కావాల్సిన రెస్పాన్స్ ప్రాపర్టీస్ అన్నిటిని రెడీ చేసుకోవాలా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఒక వెబ్ సర్వీసెస్ విజ్డెల్ ఫైల్ ఉందండి. ఈ విజ్డెల్ ఫైల్ ఉందంటే నేను ఫస్ట్ నా సైడ్ ఒక వెబ్ సర్వీసెస్ క్లాస్ ని డిజైన్ చేసుకోవాలి. దానికి కావాల్సిన ఇన్పుట్ ప్రాపర్టీస్ ఏంటి అంటే, నువ్వు రిక్వెస్ట్ పంపిస్తున్నావు, ప్రాపర్టీస్ కావాలి, రెస్పాన్స్ వస్తుంది, అక్కడి నుంచి దానికి ప్రాపర్టీస్ కావాలి, ఎక్సెట్రా. వీటన్నిటిని డిజైన్ చేసుకోవాలి. ఇవన్నీ డిజైన్ చేసుకున్న తర్వాత నువ్వు కాల్ చేయాలి. ఏంటిది, వెబ్ సర్వీసెస్ ని కాల్ చేయాలి. వెబ్ సర్వీసెస్ ని కాల్ చేయాలంటే నువ్వు కంపల్సరీగా ఎలా కాల్ చేసుకుంటావు, XML ఫార్మాట్ లోనే రిక్వెస్ట్ తయారు చేసుకుంటావు. ఎందుకంటే ఇక్కడ క్లాసు, పేజీలు, ప్రాపర్టీలు చెల్లవు, కంపల్సరీగా సోప్ XML గా కన్వర్ట్ చేయాలి. సో సోప్ XML గా కన్వర్ట్ చేయడానికి నువ్వు ఎలా కన్వర్ట్ చేస్తావు, మళ్ళీ ఒకసారి కన్వర్ట్ చేసి రిక్వెస్ట్ పంపించిన తర్వాత వచ్చిన సోప్ XML రెస్పాన్స్ ని నువ్వు మళ్ళీ పెగా ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేయాలి కదా. నువ్వు పెగా ఆబ్జెక్ట్ గా ఎలా కన్వర్ట్ చేస్తావు, దానికి కావాల్సిన కన్వర్ట్ చేయడానికి కావాల్సిన రూల్స్ క్రియేట్ చేసుకోవాలి. నౌ యువర్ వెబ్ సర్వీస్ ఇన్వొకేషన్ ఈజ్ రెడీ. మీ వెబ్ సర్వీస్ ఇన్వొకేషన్ రెడీ అంటే చూడండి, నేను మళ్ళీ ఇంకొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు వెబ్ సర్వీసెస్ ని కాల్ చేయాలనుకుంటున్నావు. నువ్వు కాల్ చేయాలనుకుంటే నువ్వు డైరెక్ట్ గా ఎలా కాల్ చేస్తావు, దీనికి కావాల్సిన కోడ్ అంతా ఏంటిది, క్లాస్ క్రియేట్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకోవాలి, దానికి కావాల్సిన కన్వర్షన్ రూల్స్ క్రియేట్ చేసుకోవాలి. కన్వర్షన్ రూల్స్ అంటే సోప్ XML అంటే మీ యొక్క పెగా పేజ్ ని XML ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకోవటము, వచ్చిన సోప్ XML రెస్పాన్స్ ని అగైన్ పేజ్ గా కన్వర్ట్ చేసుకోవడం. ఎందుకంటే నీకు తెలిసింది ఏంటి, పేజెస్ అండ్ క్లాసెసే కదా ప్రాపర్టీస్. నువ్వు డైరెక్ట్ గా సోప్ XML నీకెలా అర్థం అవుతుంది, పెగాకి అర్థం అవుతుందా? పెగాకి అర్థమయ్యేది ఒక్కటే పేజే, అంతే కదా. పెగాకి ఏం తెలుసు, ఓన్లీ పేజ్ తెలుసు, అంటే నథింగ్ బట్ ఆబ్జెక్ట్ తెలుసు. నేను డైరెక్ట్ గా సోప్ XML రెస్పాన్స్ నేను ఎలా కన్వర్ట్ చేస్తాను, అగైన్ కన్వర్టెడ్ ఇంటూ పెగా పేజెస్ గా కన్వర్ట్ చేస్తాను. సో అలా కన్వర్షన్ కావాల్సిన రూల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ నేను చేసుకున్న తర్వాత నేను వెబ్ సర్వీస్ ని ఇన్వోక్ చేయాలి.
but I know it is very difficulty process. Normally traditional programming language లో కూడా వాళ్ళెవరు ఈ పనులు చేయటం లేదు. Everything is taken care of by the libraries. Similarly, here also we have a wizards to generate the code based on the visual file. So the entire structure anta ready ga untundi, mottam complete ga kavalsina code anta generate chesi pedutundi. నువ్వు ఇంకేం చేస్తావు చూడు, కావాలంటే నేను ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. నౌ సో నేను ఇప్పుడు ప్రెసెంట్ ఒక వెబ్ సర్వీస్, శాంపిల్ వెబ్ సర్వీస్ ని తీసుకుంటున్నాను. ఏ వెబ్ సర్వీస్ ని తీసుకుంటున్నాను? క్యాలిక్యులేటర్ అనే ఒక వెబ్ సర్వీస్ ని తీసుకుంటున్నాను. క్యాలిక్యులేటర్ అనే ఒక వెబ్ సర్వీస్ ని తీసుకుంటాను. క్యాలిక్యులేటర్ వెబ్ సర్వీస్. మీ ఇష్టం వచ్చిన వెబ్ సర్వీస్ తీసుకోండి. మన ఇష్టం ఏ వెబ్ సర్వీస్ అనేది తీసుకోండి. వాట్ ఎవర్ ద వెబ్ సర్వీస్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్. నౌ ఐఎమ్ టేకింగ్ జస్ట్ ఫర్ ది సింప్లిఫై చేసుకోవడానికి కోసమే నేను క్యాలిక్యులేటర్ వెబ్ సర్వీస్ తీసుకున్నా. సో దీంట్లో ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయి? యాడ్, డివైడ్, మల్టిప్లై, సబ్ట్రాక్ట్. వెబ్ సర్వీస్ నేమ్ క్యాలిక్యులేటర్. దీంట్లో ఆపరేషన్స్ ఎన్ని ఉన్నాయి? యాడ్ అనేది ఒక ఆపరేషన్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై అండ్ డివైడ్. దీనికి కావాల్సిన ఇన్పుట్స్, దీనికి కావాల్సిన రెస్పాన్సెస్ అన్ని ఈ వెబ్ సర్వీసెస్ లో ఉన్నాయి. నేను ఇదే వెబ్ సర్వీసెస్ ని తీసుకుంటున్నా. మీరు కావాలంటే దీన్ని డౌన్లోడ్ అయినా చేసుకోండి, లేకపోతే యూఆర్ఎల్ ని క్యాప్చర్ చేసైనా పెట్టుకోండి. నౌ లాగిన్ ఇంటూ ది పెగా అప్లికేషన్, లోకల్ హోస్ట్. Now requirement is I am consuming this web service. That means I want to connect it to this web service. I want to call this web service. అంతేగాని నేను వెబ్ సర్వీస్ ని డిజైన్ చేయటంలా వేరే వాళ్ళ కోసం. నేను వేరే వాళ్ళు డిజైన్ చేసిన వెబ్ సర్వీసెస్ ని కన్జ్యూమ్ చేసుకుంటున్నాను. ఇదంతా తెలిస్తే ఆ టేస్ట్ ఉంటుంది. ఓకే, అసలు వాట్ ఈజ్ వాట్ అని. డిజైనర్ స్టూడియో. మరి దానికి కావాల్సిన కోడ్ నేను ఎలా జనరేట్ చేయాలండి? అందుకే వన్స్ యూ లాగిన్ టు ద డిజైనర్ స్టూడియో, ఇంటిగ్రేషన్, కనెక్టర్స్. ఎందుకంటే మీరు కనెక్ట్ అవుతున్నారు కాబట్టి కనెక్టర్స్ అన్నాడు. క్రియేట్ సోప్ ఇంటిగ్రేషన్, క్రియేట్ ఏ సోప్ ఇంటిగ్రేషన్. సో క్రియేట్ సోప్ ఇంటిగ్రేషన్ చూడండి. నేను ఎప్పుడైతే మీకు స్టార్టింగ్ లో చెప్పానో వెబ్ సర్వీసెస్ మీద ఇంప్లిమెంటేషన్ చేయడం పెద్ద కష్టం కాదని నేను అలానే చూపిస్తున్నాను. అప్లోడ్ విజ్డెల్ ఫైల్ ఫ్రమ్ యూఆర్ఎల్ డైరెక్ట్ ఇవ్వచ్చు, లేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకున్న విజ్డెల్ ఫైల్ ఉంటే ఇవ్వండి. నేను విజ్డెల్ ఫైల్ ని సేవ్ చేస్తున్నా. Ctrl+S, డెస్క్టాప్ క్యాలిక్యులేటర్ ఆల్ ఫైల్స్ .wisdel, extension WSDL. అప్లోడ్ విజ్డెల్ ఫైల్, లేకపోతే యూఆర్ఎల్ అనే వర్డ్స్. నేనేం కాంప్లెక్స్ వెబ్ సర్వీసెస్ తీసుకోదలుచుకోలేదండి. ఎందుకంటే ఫస్ట్ మీకు అర్థమైతే తర్వాత మీరు ఏ ఎగ్జాంపుల్ కావాలంటే, ఏ వెబ్ సర్వీస్ కావాలంటే ఆ వెబ్ సర్వీస్ ని యూజ్ చేసుకోవచ్చు. So where is the calculator WSDL file? This is the calculator WSDL file. Click on open. నేను వెబ్ సర్వీసెస్ ని కన్జ్యూమ్ చేసుకోవడానికి కావాల్సిన స్ట్రక్చర్ అంతా రెడీ చేసుకుంటాను అంతే. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో చూడండి, ఈ సర్వీస్ నేమ్ క్యాలిక్యులేటర్, పోర్ట్ నేమ్ క్యాలిక్యులేటర్ సోప్, క్యాలిక్యులేటర్ సోప్ 1.2 అని ఉంది. ఎందుకంటే నేను చెప్పాను 2 వర్షన్స్ ఉంటుంది, సోప్ 1.0, సోప్ 1.2 అని. ఇదిగోండి 2 పోర్ట్ నెంబర్, క్యాలిక్యులేటర్ సోప్, క్యాలిక్యులేటర్ సోప్ 1.2. నువ్వు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నీకు ఇది సోప్ సపోర్ట్ చేయకపోతే 1.2 సెలెక్ట్ చేసుకోండి. నాకు తెలిసి 2 సపోర్ట్ చేస్తుంటాయి. ఎవరి విష్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. Now this is the service name calculator. చూడండి, service name calculator. This is the port names అంటారు. Now end point URL చూడండి, ఇదే కదా end point URL. ఎక్కడ వెబ్ సర్వీస్ ఉందని
దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్ యూఆర్ఎల్. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ది ఎండ్ పాయింట్ యూఆర్ఎల్. అథెంటికేషన్ ఏమైనా ఉన్నాయా అంటే మీరు ఎడిట్ అథెంటికేషన్. ఒకవేళ ఈ వెబ్ సర్వీసెస్ ని కన్జ్యూమ్ చేసుకోవాలనుకుంటే దానికి కూడా సెక్యూరిటీ ఉంటుంది. అన్ని డైరెక్ట్ గా ఓపెన్ వెబ్ సర్వీసెస్ ఉండవు. ఓపెన్ వెబ్ సర్వీసెస్ ఉండవు. అందుకని ఏం చేస్తాము, వాళ్ళు అథెంటికేషన్ అడిగారు అనుకోండి, ఈ వెబ్ సర్వీస్ ని కాల్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా అథెంటికేషన్ ఉంది అన్నారు అనుకోండి, use a single authentication profile for all data sources. Define a new or use existing one. అంటే నువ్వు అథెంటికేషన్ డిఫైన్ చేయాలి. అథెంటికేషన్ టైప్ బేసిక్ గా NTLM. నా యూజర్ నేమ్ ఏంటిది, పాస్వర్డ్ ఏంటిది, ఎక్సెట్రా. ఈ అథెంటికేషన్ డీటెయిల్స్ ని నువ్వు కాన్ఫిగర్ చేసుకోవాలి. అసలు లేదు, ఇది ఓపెన్ వెబ్ సర్వీస్ కాబట్టి నేను ఎటువంటి అథెంటికేషన్ డీటెయిల్స్ ని కాన్ఫిగర్ చేయట్లా అంటే దీనికి ఎటువంటి అథెంటికేషన్ అవసరం లేదు. లేకపోతే నువ్వు ఇప్పుడే కాన్ఫిగర్ చేసుకోవాలి. ఎందుకంటే దానికి కూడా వాళ్ళు ఇస్తారు ఏమని, నీకు సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు నువ్వు కంపల్సరీగా అథెంటికేట్ అవ్వాలి, దానికి కావాల్సిన యూజర్ నేమ్, టోకెన్ కోడ్ ఇలాంటివి ఇవ్వండి. ఓకేనా, క్లియరా? Clear. Now you want to generate a code only for add or subtract. నువ్వు జనరేట్ చేసుకోవాల్సిన కోడ్ అంటే ఏంటి, వెబ్ సర్వీసెస్ లో చాలా ఫంక్షనాలిటీస్ ఉంటాయి, కానీ నీకు కావాల్సిన ఫంక్షనాలిటీ ఏంటిది, నువ్వు కన్జ్యూమ్ చేసుకోవాలనుకున్న సర్వీస్ ఏంటిది. ఆ వెబ్ సర్వీస్ లో ఫర్దర్ గా నువ్వు మళ్ళీ దేన్ని కన్జ్యూమ్ చేసుకోవాలనుకున్నావు, యాడ్ ఫంక్షనాలిటీనా, సబ్ట్రాక్ట్ నా, మల్టిప్లై, డివైడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నిటినీ కన్జ్యూమ్ చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే 4 సెలెక్ట్ చేసుకున్నాను. అన్ని అవసరం లేదు అనుకుంటే అవసరం లేదు, సెలెక్ట్ చేసుకోవాల్సిన పని లేదు మీరు. ఓకే, నేను ఓన్లీ యాడ్ అనే సర్వీస్ ని మాత్రమే యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే యాడ్ అండ్ మల్టిప్లై మీ ఇష్టం అండి. నువ్వు నెక్స్ట్ క్లిక్ చేయకుండా ఇక్కడే దీన్ని సిమ్యులేట్ చేసుకోవచ్చు, పని చేస్తుందా చేయట్లేదా అని. క్లిక్ ఆన్ టెస్ట్. ఇక్కడే నువ్వు సిమ్యులేట్ చేసుకోవచ్చు. ఇన్పుట్ వాల్యూ 101, ఇన్పుట్ వాల్యూ 101, టెస్ట్ అన్నాం అనుకోండి, ఇక్కడే సిమ్యులేట్ చేసుకోవచ్చు పని చేస్తుందా లేదా. చూడండి 202 రిజల్ట్ వచ్చింది. దీనికి కావాల్సిన XML చూడండి, దిస్ ఈజ్ సోప్ రిక్వెస్ట్. దీనికి కావాల్సిన రెస్పాన్స్, సోప్ రెస్పాన్స్ ఇలా వస్తుంది. క్లియర్ అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడే టెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. నువ్వు కంపల్సరీగా దీన్ని మొత్తం డెవలప్ చేసుకొని టెస్ట్ చేసుకోవాల్సిన పని లేదు, జస్ట్ హై లెవెల్లో నువ్వు ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, పని చేస్తుంది. నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్. అలానే దీన్ని కూడా టెస్ట్ చేసుకోవాలంటే చేసుకోండి. క్లిక్ ఆన్ నెక్స్ట్ అంటున్నాను. నేనేం చెప్పాను, మనకు కావాల్సిన క్లాసెస్ అన్ని జనరేట్ చేసుకోవాలి అని చెప్పాను. ఏంటిది, ఇంటిగ్రేషన్ లేయర్ ఏంటిది, నీ యొక్క పేరెంట్ క్లాస్ ఏంటిది, నువ్వు ఇవ్వాలనుకున్న క్లాస్ నేమ్ ఏంటిది, ఏ రూల్ సెట్ లో నీకు ఇవన్నీ కనపడాలి, అప్లికేషన్ నేమ్ ఏంటిది, బ్రాంచ్ ఏమైనా ఉందా, బ్రాంచ్ లేదు, నువ్వు కొత్తగా రూల్ సెట్ క్రియేట్ చేసుకుంటావా ఈ క్లాసెస్ ని, ఈ రూల్స్ అన్నిటిని క్రియేట్ చేసుకోవడానికి, లేకపోతే ఎగ్జిస్టింగ్ వాడుకుంటావా. నేను ఎగ్జిస్టింగ్ వాడుకుంటున్నాను. ఏ రూల్ సెట్ వాడుకుంటున్నావు, ఎస్ బ్యాంక్ వాడతావా, ఎస్ బ్యాంక్ INT వాడతావా, నీ ఇష్టం అండి, మీ ఇష్టం. ఏ రూల్ సెట్ వాడుకోవాలనుకుంటున్నారో మీరు వాడుకోవచ్చు. ఎస్ బ్యాంక్ INT నీకు ఎక్కడ కంఫర్టబుల్ గా, ఎక్కడ కన్వీనియంట్ గా ఉంటుందో. జనరల్ గా వెబ్ సర్వీసెస్ అన్ని ఎప్పుడు ఆర్గనైజేషన్ క్లాసుల్లోనే ఉంటాయి, ఎందుకంటే అందరూ యూజ్ చేసుకోవడానికి. మీ ఇష్టం అండి, అది కూడా నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే కొంతమంది అందరూ ఆర్గనైజేషన్ క్లాస్ లో క్రియేట్ చేయమని చెప్తారు, కానీ చేసుకోండి.
అవసరం లేకపోతే ఎందుకు ఆర్గనైజేషన్ క్లాస్ లో? సో నేను ఇప్పుడు ఎక్కడ క్రియేట్ చేస్తున్నాను, ఏ రూల్ సెట్ తీసుకున్నాను, ఎస్ బ్యాంక్ అనే రూల్ సెట్ తీసుకున్నాను. లేకపోతే మీరు ఎస్ బ్యాంక్ ఐఎన్టీ తీసుకోండి, ఎందుకంటే ఇంటిగ్రేషన్ రూల్స్ కాబట్టి ఇవన్నీ ఇంటిగ్రేషన్ రూల్స్ కాబట్టి ఇవన్నీ మీరు ఎస్ బ్యాంక్ ఐఎన్టీ తీసుకోవచ్చు. సో నేను ఎస్ బ్యాంకే తీసుకున్నాను, వర్షన్ 010103 తీసుకున్నాను. లేకపోతే నేను ఏం చేస్తున్నానంటే go to the app, go to the records, రీసెంట్కి వెళ్ళండి. ఆల్రెడీ ఒక టెస్ట్ అనే యాక్టివిటీ ఉందా, I am creating another rule set. Save. Save. No problem. Back. Click on next. Existing. A rule set and yes bank. In the version create avada admin.sbank does not exist is not a valid entry and rule set. నేను కొత్త రూల్ సెట్ వర్షన్ క్రియేట్ చేస్తున్నాను, దాంట్లో సేవ్ చేద్దామని. సో మనకి ఏ ఏ రూల్స్ క్రియేట్ అయినాయో మీకు తెలుస్తుంది. ఓకే, నేను అడుగుతున్నాను వాడినే సెలెక్ట్ చేసుకోమని చెబుతున్నాను, ఎస్ బ్యాంక్ న్యూ వర్షన్ అని. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ అప్లికేషన్ చూడండి, నాకేం బ్రాంచ్ లేదు. నా క్లాస్ క్రియేట్ చేయండి. ఏ క్లాస్ కావాలి మీకు? క్లాస్ నేమ్ ఇవ్వండి, క్యాల్సీ వెబ్ అని నేను ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నాను. అక్కడ వాడు డిఫాల్ట్ గా టెంపో యుఆర్ఐ ఓఆర్జీ అని ఇచ్చాడు కదా, నేను ఒక క్యాల్సీ వెబ్ అని ఇస్తున్నాను. దిస్ ఈజ్ మై టాప్ మోస్ట్ క్లాస్. ఎక్కడ క్రియేట్ అవుతుంది? ఇంటిగ్రేషన్ క్లాసుల్లో. ఇంటిగ్రేషన్స్ కదా, నేనే వర్క్ క్లాస్ లో క్రియేట్ చేయట్లేదు, డేటా క్లాస్ లో క్రియేట్ చేయట్లేదు. ఐఎన్టీ అనే క్లాస్ చూడండి, దాంట్లో క్రియేట్ చేస్తున్నాను ఇంటిగ్రేషన్ క్లాసెస్ లో. మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వచ్చు ఇక్కడ, క్యాల్సీ వెబ్ ఆర్ క్యాల్సీ వెబ్ సర్వీస్ ఆర్ క్యాలిక్యులేటర్ సర్వీస్. క్యాలిక్యులేటర్ సర్వీస్ అంటున్నాను. డిఫాల్ట్ గా ఇదే తీసుకున్నాడు, నేను ఏమిస్తున్నానంటే మార్చుకుంటున్నాను, సర్వీస్. ఓకే, కంప్లీట్ నేమ్ లేకపోతే క్యాల్సీ సర్వీస్, క్యాల్సీ సర్వీస్. ఓకే, నౌ సి ప్రివ్యూ రికార్డ్స్. ఎన్ని రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయో చూడండి, ఇన్ని క్లాసులు క్రియేట్ అవుతున్నాయంట, ఇన్ని ప్రాపర్టీస్ క్రియేట్ అవుతున్నాయంట, ఇన్ని కనెక్ట్ సోప్ రూల్స్ క్రియేట్ అవుతున్నాయంట, ఇన్ని పార్స్ ఎక్స్ఎంఎల్స్, ఇన్ని ఎక్స్ఎంఎల్ స్ట్రీమ్ రూల్స్, 1 అథెంటికేషన్ ప్రొఫైల్ కూడా క్రియేట్ అవుతుందంట. సో నేను ఒక చిన్న చేంజ్ చేస్తాను, బ్యాక్ వెళ్ళేసేసి మల్టిప్లై ఎందుకు నాకు తీసేస్తాను, క్లిక్ ఆన్ నెక్స్ట్ అంటాను. ఎగ్జిస్టింగ్ ఎస్ బ్యాంక్ న్యూ వర్షన్, నౌ క్యాల్సీ సర్వీస్ అంటున్నాను. నౌ ప్రివ్యూ రికార్డ్స్. ఈసారి చూడండి, ఒక కనెక్ట్ సోప్ రూలే, ఒక పార్స్ ఎక్స్ఎంఎల్ఏ, ఒక ఎక్స్ఎంఎల్ స్ట్రీమ్ రూలే, కాకపోతే ఈసారి అన్ని డబుల్ క్రియేట్ అయింది ఇందాక, ఎందుకంటే 2 సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. అంతకు మించి తేడా ఏమీ లేదు. ఓకేనా? అన్ని ప్రతిదానికి సపరేట్ క్రియేట్ చేసింది అది, అంతకు మించి ఏమి తేడా లేదు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్, కోడ్ జనరేట్ చేసుకుంటున్నాను.
చూడండి 100% ఇంటిగ్రేషన్ సర్వీస్, క్యాల్సీ సర్వీస్. బట్ ఇక్కడ క్యాల్సీ సర్వ్ అని ఇలా పడిపోయింది క్లాస్ నేమ్. రూల్ సెట్ 010105, ఎందుకంటే న్యూ వర్షన్ అడిగాను కాబట్టి. నువ్వు ఒకవేళ ఇప్పుడు క్రియేట్ అయిన అంతా అండూ చేయాలంటే అండూ జనరేషన్ అని కూడా అనొచ్చు. నౌ క్లోజ్ యాక్షన్ రిఫ్రెష్. చూడండి ఎన్ని రూల్స్ క్రియేట్ అయినాయో. 010105 లో ఎన్ని రూల్స్ క్రియేట్ అయినాయో. ఓకే, సో మై కోడ్ అంతా రెడీగా ఉంది. నేను ఏం చేయాలండి, ఇంకా డైరెక్ట్ గా వెబ్ సర్వీస్ ని ఇన్వోక్ చేసుకోవడమే నా పని. వెబ్ సర్వీస్ ని ఇన్వోక్ చేయడమే నా పని. బిఫోర్ దాట్ ఒకసారి క్రియేట్ అయిన వాటన్నిటిని చూద్దాం, అసలు ఏమేం క్రియేట్ అయినాయో. ఏమేం క్రియేట్ అవుతాయి నేనేం చెప్పానండి, క్లాసెస్ క్రియేట్ అవుతాయి, ప్రాపర్టీస్ క్రియేట్ అవుతాయి, కన్వర్షన్ రూల్స్ క్రియేట్ అవుతాయి, అండ్ వెబ్ సర్వీస్ కి సంబంధించిన రూల్ ఒకటి క్రియేట్ అవుతుంది. దాన్నే కనెక్ట్ సోప్ రూల్ అంటారు. ఎందుకని నువ్వు సోప్ సర్వీసెస్ కి కనెక్ట్ అవుతున్నావు కాబట్టి. నౌ గో టు ది యాప్. వాట్ ఈజ్ యువర్ క్లాస్ నేమ్? ఎస్ బ్యాంక్ INT క్యాల్సీ. చూడండి ఇది నీ యొక్క మెయిన్ క్లాస్. దీంట్లో ఈ క్లాస్ లో నువ్వు ఇచ్చిన క్లాస్ నేమ్ ఇది. దీని లోపల వాడు ఇంకొక క్లాస్ కూడా క్రియేట్ చేశాడు, క్యాలిక్యులేటర్ అనే సర్వీస్ నేమ్ తోటి. ఇందాక చూసాం కదా విజువల్ ఫైల్లో సర్వీస్ నేమ్ ఏంటిది, క్యాలిక్యులేటర్. దీనికోసం ఆన్ టాప్ ఆఫ్ యువర్ క్లాస్ ఇంకొక క్లాస్ కూడా క్రియేట్ అయింది, క్యాలిక్యులేటర్ అనేది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే చూడండి ఇది మెయిన్ క్లాస్. ఒక రకంగా చెప్పాలంటే ఇది మెయిన్ క్లాస్. సో ఇప్పుడు దీంట్లో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి? యాడ్ పారామీటర్స్ రెస్పాన్స్ అని రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే ఒకటేమో రిక్వెస్ట్ పారామీటర్, ఒకటేమో రెస్పాన్స్ పారామీటర్. అదేంటి యాడ్ పారామీటర్స్ అయినప్పుడు డైరెక్ట్ గా ఇలా వచ్చింది అంటే ఇది డైరెక్ట్ గా ప్రిమిటివ్ డేటా టైప్ కాదు, పేజ్ డేటా టైప్, పేజ్ అన్నమాట. ఎందుకని చూడండి ఇక్కడ యాడ్ అనే ఆపరేషన్ తీసుకోండి. ఇక్కడ వేర్ ఈస్ ద ఆపరేషన్ నేమ్? యాడ్. ఓకే, యాడ్ అనే ఆపరేషన్ నేమ్. దీనికి చూడండి టార్గెట్ నేమ్ స్పేస్ యాడ్ సోపిన్ అని ఉంది. పార్ట్ నేమ్ పారామీటర్స్ అని ఉంది. ఇక్కడ చూడండి పారామీటర్స్. ఎలిమెంట్ ఏమో మళ్ళీ యాడ్ అని ఉంది. పైకి వెళ్ళండి మళ్ళీ, ఇక్కడ యాడ్ అని ఉంది. రెండు పారామీటర్లు ఇంట్ A ఇంట్ B. అంటే డైరెక్ట్ గా వాడు ఇక్కడ ఇంటూ A ఇంటూ B అని క్రియేట్ చేయకుండా యాడ్ పారామీటర్స్ అనే ఒక పేజ్ తీసుకున్నాడు. ఇది ఒక పేజ్ క్లాస్. చూడండి యాడ్ పారామీటర్ అనేది ఒక పేజ్ టైప్. అందుకని దీనికి మళ్ళీ కూడా ముందుగానే ఒక క్లాస్ క్రియేట్ చేశాడు. చూడండి ఎస్ బ్యాంక్ ఇంక్ క్యాల్సీ సర్వీస్ యాడ్ అని. దీంట్లో ఉంటే ప్రాపర్టీస్, డేటా మోడల్ ప్రాపర్టీస్, ఇంట్ A ఇంట్ B అని. అదిగోండి ఇంట్ A ఇంట్ B అని డైరెక్ట్ గా క్రియేట్ చేయకుండా. అంటే వీడు మాత్రం ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చాడా, యాడ్ సోపిన్ అన్నాడు, పారామీటర్స్ అని చెప్పేసి డైరెక్ట్ గా ఇక్కడ ఇవ్వచ్చుగా ఇంట్ A ఇంట్ B అని. ఇక్కడ ఇవ్వకుండా మళ్ళీ ఏదో టార్గెట్ నేమ్ స్పేస్ అని తీసుకున్నాడు ఇక్కడ. సో XML స్ట్రక్చర్ ఎలా ఉందో దాని ప్రకారంగా అలానే క్రియేట్ చేశాడు, ఇంట్ A ఇంట్ B. ఇక్కడ కూడా అంతే. అందుకని ఇక్కడ కూడా డైరెక్ట్ గా యాడ్ పారామీటర్స్ అని ఒక పేజ్ తీసుకున్నాడు. దీన్ని మళ్ళీ దీనికోసం ఒక పేజ్ క్లాస్ క్రియేట్ చేసి దాంట్లో డిఫైన్ చేశాడు. అలానే ఇక్కడ కూడా చూడండి మళ్ళీ సోప్ రండి. వేర్ ఈస్ ద ఆపరేషన్? యాడ్. అవుట్పుట్ మెసేజ్ సోప్ అవుట్, యాడ్ సోప్ అవుట్. నెక్స్ట్ యాడ్ రెస్పాన్స్ అని ఉంది, యాడ్ రెస్పాన్స్, యాడ్ రిజల్ట్. సో అందుకని వీడేం చేశాడు, యాడ్ పారామీటర్స్ రెస్పాన్స్. ఈ ప్రాపర్టీ కూడా ఒక పేజ్ ప్రాపర్టీయే. ఎస్ బ్యాంక్ ఇంట్ క్యాల్సీ సర్వీస్ యాడ్ రెస్పాన్స్, అదే కదా వాడు క్రియేట్ చేసిన క్లాస్ కూడా యాడ్ రెస్పాన్స్. దీంట్లో డేటా మోడల్ ప్రాపర్టీ చూడండి, అవుట్పుట్ ప్రాపర్టీ యాడ్ రిజల్ట్ అని ఉంటుంది. ఇదే కదా చూడండి, ఇది ఇంటీజర్. మీరు పంపించాల్సిన అవుట్పుట్, మీరు పంపించాల్సిన ఇన్పుట్ పారామీటర్స్ కూడా ఇంట్ A ఇంట్ B రెండు ఇంటీజర్లే.
బేస్డ్ ఆన్ ద విజువల్ ఫైల్ బట్టి క్రియేట్ చేసుకున్నాడు. అంటే ఇంటర్నల్ గా పెగాకి అంత క్యాపబిలిటీ లేదు. దిస్ ఈజ్ జావా బేస్డ్ అప్లికేషన్. ఇంటర్నల్ గా దానికి జావాకి సంబంధించిన లైబ్రరీస్ ఉంటాయి, అవే జనరేట్ చేస్తాయి. నేను ఇందాక మనం ఏదైతే మాన్యువల్ గా చూసామంతా ఇక్కడ అదే ఆటోమేటిక్ గా జరిగిపోయింది. అర్థమైందా ఏ క్లాసులు క్రియేట్ అయినాయి, ఎందుకు క్రియేట్ అయినాయి అని? ఓకే. శ్రీని గారు, ప్రసాద్ గారు అర్థమైందండి? క్లియర్. ఓకే, ప్రసాద్ గారు అర్థమైందా? Now add response, add class, and this is the main class అని చెప్పాను. క్యాలిక్యులేటర్ క్లాస్ అనేది మెయిన్ క్లాస్ అని చెప్పాను. దీంట్లో ఉండే ప్రాపర్టీస్ ఇవి మెయిన్ ప్రాపర్టీస్. అంటే ఇది ఇన్పుట్ ప్రాపర్టీ, ఇది అవుట్పుట్ ప్రాపర్టీ. ఈ రెండు క్లాసులు క్రియేట్, ఇన్ని క్లాసులు క్రియేట్ అయినాయి, ఇన్ని ప్రాపర్టీస్ క్రియేట్ అయినాయి. యాజ్ యూజువల్ గా మీరు సిస్ అడ్మిన్ ఓపెన్ చేస్తే ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ క్లాసులు, ఎందుకంటే దీనికి ఎటువంటి ఇన్స్టాన్సెస్ ఉండవు. కావాలంటే చూడండి, ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ క్లాసులే. మోర్ ఆర్ లెస్ ఆల్ ఇంటిగ్రేషన్ క్లాసెస్ ఆర్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఉంటాయి. యాడ్ క్లాస్ కూడా క్రియేట్ చేసుకోండి. యాడ్ క్లాస్ ఇది కూడా ఒక క్లాసే కదా. నెక్స్ట్ యాడ్ రెస్పాన్స్. సో ఇప్పుడు మీకు క్లాసెస్ క్రియేట్ అయ్యి, ప్రాపర్టీస్ క్రియేట్ అయినాయి. దీని తర్వాత ఇంకా ఏం క్రియేట్ అయినాయో చూడండి. ఇంకా దీని తర్వాత ఏం క్రియేట్ అయినాయి? ఇంకొక క్లాస్ లో డేటా మోడల్ చూసాము, ప్రాపర్టీస్ తెలుసు. నెక్స్ట్ దీంతో పాటు ఇక్కడ ఇంటిగ్రేషన్ కనెక్టర్స్, ఇదే కదా మెయిన్ రూల్. అసలు వెబ్ సర్వీస్ కనెక్ట్ అవడానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉండేది దీంట్లోనే కదా. ఎక్కడుంది వెబ్ సర్వీసు ఏంటి, దీన్నే కనెక్ట్ సోప్ రూల్ అంటారు. దీన్నే కనెక్ట్ సోప్ రూల్ అంటారు. అందుకే యాడ్కి ఒకటి క్రియేట్ అయింది. ఇందాక మీరు మల్టిప్లై, డివైడ్ సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, దానికి ఒక రూల్ క్రియేట్ అయ్యేది. సో ఇది కనెక్ట్ సోప్ రూల్, యాడ్. దీంట్లోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో దీని గురించి మనం రేపు డిస్కస్ చేద్దాం, అసలు ఏంటి ఇవన్నీ అని. తర్వాత నేనేం చెప్పాను, కన్వర్షన్ రూల్స్ అని చెప్పాను. అంటే మీ యొక్క పేజ్ ని XML గా కన్వర్ట్ చేయటము, మీ యొక్క పేజ్ ని XML రిక్వెస్ట్ గా కన్వర్ట్ చేయటము, అక్కడి నుంచి వచ్చిన XML రెస్పాన్స్ ని మళ్ళీ మీ పేజ్ గా కన్వర్ట్ చేయడానికి ఈ రెండు రూల్స్ వాడతారు. ఒకటి పార్స్ XML, రెండు XML స్ట్రీమ్ రూల్. XML స్ట్రీమ్ రూల్ ఏమో మీ యొక్క పేజ్ ని వెబ్ సర్వీస్ సోప్ XML గా కన్వర్ట్ చేయటం. పార్స్ XML ఏమో సోప్ XML రెస్పాన్స్ ని పేజ్ గా కన్వర్ట్ చేయటం. దానికి ఈ రెండు రూల్స్ వాడతారు. ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయిపోయినాయి, ఆటోమేటిక్ గా అవి కూడా క్రియేట్ అయినాయి. చూడండి, ఒకటి పార్స్ XML అనే రూల్ ఉంది పెగాలో, రెండోదేమో XML స్ట్రీమ్ రూల్ అనే ఒక రూల్ ఉంది. అందుకే చూడండి ఇక్కడ auto generate XML, use SOAP 1.1 encoding etc. అంటే మీ యొక్క సోప్ రిక్వెస్ట్ ని, మీ యొక్క వెబ్ పేజ్ ని, మీ యొక్క పెగా పేజ్ ని XML రిక్వెస్ట్ గా ఇది కన్వర్ట్ చేస్తుంది. అందుకే మ్యాపింగ్, యాడ్ పారామీటర్స్ int A int B. అదే చూడండి, ఇది మాత్రం పార్స్ XML. అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ ని పేజ్ గా కన్వర్ట్ చేస్తుంది. So these two are the conversion rules. One is a parse XML, another one is XML stream rule. So anta detailed ga telusukovalsina pani ledu, but anyhow this is very very important. Endukante eppudaina errors vachinappudu kaani asalu మీరు మాన్యువల్ గా ganaka రిక్వెస్ట్ ని ప్రిపేర్ చేయాలన్నా కూడా ఇక్కడ ప్రతిదీ అర్థం చేసుకోవాలి. ఓకేనా? దిస్ ఇస్ ద పార్స్ XML రూల్ అండ్ దిస్ ఇస్ ది XML స్ట్రీమ్ రూల్. సో దట్స్ ఆల్. అంతే, దీస్ రూల్స్ క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు నేనేం చేయాలి, దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేసుకోవాలి.
So tomorrow I will show you how to call this web service from an activity or from the integrator shape. మనకి రెండు రకాలుగా కాల్ చేసుకోవచ్చు ఈ వెబ్ సర్వీసెస్ ని. ఒకటి యాక్టివిటీ నుంచి కాల్ చేసుకోవచ్చు, రెండోదేమో నాకు ఇంటిగ్రేటర్ అనే ఒక షేప్ ఉంది. ఓపెన్ యువర్ కేసెస్, ఏదో ఒక మై చైల్డ్ కేస్ ఏదో ఒకటి ఓపెన్ చేయండి, ఒక ప్రాసెస్ ఓపెన్ చేయండి, ఒక ప్రాసెస్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ షేప్స్ లో, ఇక్కడ అడ్వాన్స్డ్ షేప్స్ లో ఇంటిగ్రేటర్ అనే షేప్ ఉంది. నేను స్ప్లిట్ ఫర్ ఈచ్, స్ప్లిట్ జాయిన్ చెప్పలేదు, మీరు చదువుకోండి, ఇంపార్టెంటే. స్ప్లిట్ ఫర్ ఈచ్, స్ప్లిట్ జాయిన్ అంటే ఈ రెండింటిని ప్యారలల్ ప్రాసెసింగ్ వాడతారు. ఈ మిగిలిన చదవకపోయినా పర్వాలేదు, అంత అవసరం లేదు, కానీ ఈ రెండు చదువుకోండి. ఎప్పుడైనా రియల్ టైంలో అవసరం రావచ్చు కంపల్సరీగా ప్యారలల్ ప్రాసెసింగ్. తెలియకపోతే నన్ను అడగండి. సో నేను ఇంటిగ్రేటర్ షేప్ గురించి కూడా చెప్తాను. సో ఈ ఇంటిగ్రేటర్ షేప్ ద్వారా వెబ్ సర్వీస్ ని కాల్ చేసుకోవచ్చు, అంటే ఫ్లో నుంచి కూడా వెబ్ సర్వీస్ ని కాల్ చేసుకోవచ్చు, లేకపోతే యూటిలిటీ షేప్ నుంచి కూడా వెబ్ సర్వీస్ ని కాల్ చేసుకోవచ్చు. ఎలా కాల్ చేసుకోవచ్చు అంటే, యూటిలిటీ షేప్ నుంచి నేను ఒక యూటిలిటీ షేప్ ని దేనికి కాల్ చేస్తారు, దేనికి వాడతారు, ఒక యాక్టివిటీని కాల్ చేయడానికి వాడతారు యూటిలిటీ షేప్ ని. సో నేను యాక్టివిటీని కాల్ చేస్తున్నానంటే అర్థం ఏంటి, ఆ యాక్టివిటీ నుంచి కూడా ఈ సోప్ ని కాల్ చేసుకోవచ్చు కదా, కనెక్ట్ సోప్ ని కాల్ చేసుకోవచ్చు. కాబట్టి యూటిలిటీ షేప్ నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు, ప్లస్ యాక్టివిటీ నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు. సో టుమారో ఐ విల్ షో యూ హౌ టు కాల్ ఎ వెబ్ సర్వీస్ ఆర్ హౌ టు కనెక్ట్ టు ది వెబ్ సర్వీస్. How to connect it to this web service and get the response and save it into the screen or displaying into the screen or saving into the database. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఓకే. సో అర్థమైందండి వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి, అసలు ఎలా దాని యొక్క బిహేవియర్ అంతా అర్థమైందా? రేపు ఇంప్లిమెంటేషన్ చేస్తాం. కంపల్సరీగా ఈ వీడియో చదువుకోండి రేపు వచ్చేటప్పుడు క్లాస్ కి.